Let us remain standing now as we ఇప్పుడు మనం తల్ల ఉంచుకుని నిలబడదాం. Lord Jesus, we are ప్రభువైన యేసు, just only మేము కేవలం నమ్మిక మాత్రం ఉంచున్నాం. నమ్మము అని నీవు మాకు చెప్పి ఉన్నావు. మేము ఇప్పుడు నమ్మి ఉన్నాం. మేము దేన్నైతే విన్నామో, దేనైతే చూచున్నామో, అట్టిదేదైతే మా విశ్వాసానికి లంగరు వేసినదో దాని కొరకై మీకు ధన్యవాదాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. ఎవరైతే అక్కలతో ఉన్నారో అట్టి వారికి పరిచయం చేయుట కొరకై నీవు అనుగ్రహించిన మరో తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, నీ యొక్క వాగ్దాన ప్రకారంగా ఈ రాత్రి మా యొక్క అక్కలను తీర్చమని నిన్ను ప్రార్థిస్తున్నాం. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. we are very happy tonight for this privilege. పునరుద్ధారణ ప్రభువు యేసు సువార్తతో మరలా ఈ రాత్రి వేళ తిరిగి మందిరానికి వచ్చిన దాన్ని బట్టి మేమెంతగానో సంతోషిస్తున్నాం. నేను కొద్దిగా ఆలస్యంగా వచ్చాను. ఇప్పుడే మెషిగన్ నుండి వచ్చి ప్రత్యేక అవస్థను బట్టి అలా జరిగినది. ప్రభు ఆమెకి అద్భుతకరమైన విషయాన్ని చేశాడు. ఆహా, ఆయనకు అన్ని విషయాలు కూడా బాగా తెలుసు. ఆయనకు చెప్పనవసరం లేదు. ఆయనకు తెలుసు. అది ఏమైతే కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకొరకే మనం ఎంతో కృతజ్ఞులమేంటున్నాము. ఇక్కడికి రావడానికి ప్రజలు పగలంతా ప్రయాణం చేసి వచ్చారు. కాబట్టి అందుకొరకై కూడా మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. Now, don't forget the సరే, మరవద్దు. ఈ టేప్ తిరుగుతుందా? నిదానంగా. సరే, don't forget the ఈ వారపు కూడికలు మరవద్దు. బుధవారం రాత్రి, రానున్న ఆదివారం ఉదయం, ఆదివారం రాత్రి ఇరుగు పొరుగు వారి మధ్య మీరు ఉన్నట్లయితే ఇక్కడున్న మిమ్మల్ని సంతోషంతో చేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను ఏ మార్గం వెళ్తున్నప్పటికీ నా కొరకు ప్రార్థించండి. నేను తిరిగి త్వరగా వస్తానని నిరీక్షిస్తున్నాను. మీరు నాయన చూపిన దయ కొరకు, జ్ఞాపికల కొరకు నేను మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. జార్జియాలోని చిన్న సంఘముల నుండి ఇప్పుడే ఒక సహోదరుడు సూటు బట్టలు నాకు పంపించాడు. అదెంతో ఆశ్చర్యం. గత వారం నేను సెలవుల్లో ఉన్నటువంటి కెంటుకు వారికి నేను ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. మన కొరకు ప్రభు చేసిన ఘనమైన కార్యాలను, ఆయన బలమైన హస్తాన్ని మనం చూశాము. న్యూయార్క్ కూటమిలోకైతే నేను వెళ్తూ, నేను తిరిగి వస్తూ, నేను త్వరలో మిమ్మల్ని చూస్తానని నిరీక్షిస్తున్నాను. అది సహోదరి వ్యక్తి యొక్క స్టోన్ చర్చిలో నవంబర్ 12 అనుకుంటాను. కొన్ని దినాలకు ముందుగానే మేము ఇక్కడ ఉంటాము. ఆ తర్వాత తిరిగి వెళ్తూ లూసియానాలోని ష్రీపోర్ట్ లో సోదరు జాక్ మోర్ తో, అది ష్రీపోర్ట్ లో కృతజ్ఞతా కూడిక వారు చేశారు. ప్రకటనలలో అక్కడ బులెటిన్ బోర్డులో అది ఉంటున్నది. ఆ తర్వాత క్రిస్మస్ తర్వాత దక్షిణాదిన కొంతమంది స్నేహితులతో ఉంటామని ఆశిస్తున్నాను. జనవరిలో ఫీనిక్స్ లో ఉంటాం. ఆ తర్వాత విదేశీ కూటముల ఆహ్వానాల కొరకు ఎదురు చూస్తాం. కనుక విదేశీ కూటముల కొరకు సంసిద్ధత పడతాం. గత ఈ నెల నుండి సహోదరు బోర్డర్స్ మొదలుగా వారు సంపూర్ణ ప్రపంచ యాత్ర కొరకు ఉత్తర పత్రికలు చేస్తున్నారు. అవి పూర్తి కాగానే ఇక పరిస్థితులు మీరు చూడాలి. జనులు అద్భుతకరంగా అక్కడ ఉన్నారు. వారి భవనాల్లో ఉంచలేం. బయట భూప్రదేశంలోనే వారిని కూర్చుండబెట్టాలి. ఆ తర్వాత వారు ఎక్కువైపోతారు. ఊహించలేని సంఖ్య అయిపోతుంది. 5 లక్షలకు మించిపోతారు. ఒక కుటుంబంలోనే 6 మిలియన్ ప్రజలు వస్తారు. అనేక దినాలకు ఎంతమంది వస్తారో తెలియదు, కానీ ఒక్క పూట కూడికే అలా వస్తారు. 6 వారాలకు ఎంతమంది హాజరవుతారో సహజంగా సువార్తికులు లెక్క పెడతారు. చూశారా? అయితే ఆ దినమంది ఎంతమంది వచ్చారో వారినే మేము లెక్క పెడతాం. అంటే ఒక్కసారికి. కొన్నిసార్లు వారిని కూర్చోబెట్టగే స్థలం ఉండదు తెలుసా? స్థలానికి బయట వారిని ఉంచుతాం. కుంభవర్షాలు, వర్షాలు కొన్ని ఋతువులలో మేము అక్కడికి చేరాలి. అక్కడ ఆ దినులైన ప్రజలు కూర్చుంటారు. స్త్రీలు వారి వెంట్రుకలు కిందకు వేలాడ వేసుకుని మంచిగా వస్త్రాలు ధరించిన వారై వర్షంలో దినమంతా కూర్చుని ఉంటారు. వర్షం కుండపోతగా పడుతున్నప్పటికీ, మెరుపులు, ఉరుములు, తుఫాను దెబ్బలు తగులుతున్నప్పటికీ ఒకరికొరకు ఊగుతూ కూర్చుంటారు. నేను వెళ్లి ప్రార్థించే వరకు అక్కడే ఉంటారు వారు. చూశారా? దేవుడు అలాంటి విశ్వాసాన్ని ఘనపరుస్తాడని తెలుసా? ఆయన అలా చేస్తాడు. దేవుని ఘనత కొరకై నీవు ఆయన కొరకు ఒకటి చేయాలి. అవునా? నీవు ఆయనకు చూయించు. అన్ని కలిగిన వారు వారికి అప్పజెప్పడుకోవడం చాలా సులభం. దాని గురించి వారికి ఏమీ తెలియదు. చూశారా? నీవు పొందుకోవాలి. వరం ఉచితమే, అది వాస్తవమే. అయితే నువ్వు పొందుకోవలసి ఉన్నది. అది అలా కనిపిస్తుంది తెలుసా? వారు చెప్పినట్లుగా నీ వెండి గడితో పుట్టినప్పటికీ నీవు అభినందించిన అవసరం లేదు. మీరు దీన్ని విని ఉంటారు. అయితే మీరు దాని కొరకు శ్రమించినట్లయితే దాని విలువను మీరు అభినందించవచ్చును. ఇక్కడ టేపుల్లో ఉన్నటువంటి మీరు, సరే,
ఈ ఉదయం నేటి ఉదయ వర్తమానం నా పరిచయ అంతట్లో కూడా ఉత్తమ ఉన్నత శ్రేణి వర్తమానం అవుతున్నది. చూశారా, నా యొక్క పరిచయ అంతట్లో కూడా గంభీరమైన వర్తమానం అది. అది ఎలాగ వచ్చినది? ఒకానొక దిన నేను చెప్తాను. నెలల తరబడిగా ఆ ఒక్క వర్తమానం వచ్చే వరకు ప్రతిదీ కార్యాన్ని దాల్చినప్పుడు అది నాకు తెలుసు. దాని యొక్క సమయాన్ని అది దిగగొట్టినది. చూశారా, ఇప్పుడు గురుతంటే మీరు దాన్ని గ్రహించుంటారని నేను నిజంగా నిరీక్షిస్తున్నాను. చూశారా, రక్తం పూసినటువంటి సూచన లేక మరక ఉంటుంది. గురువు అనగా దేవుడు కోరినటువంటి అడిగినటువంటి మూల్యం అది. యేసు తన స్వరక్తాన్ని చెల్లించడం ద్వారా ఆ మూల్యమును లేక ఆ వెలను ఆయన చెల్లించున్నాడు. అది ఆయనే చేశాడు. అటు తర్వాత ఆయన ప్రాణములో ఉండి పరిశుద్ధాత్మ వచ్చాడు. మరి నీ కొరకై రక్తం చెల్లించినప్పుడు నీ వెల చెల్లించబడినది అనుదానికి గురుతు పరిశుద్ధాత్మ ఉంటున్నది. దేవుడు నిన్ను అంగీకరించాడు. మరి అదే గురుతు, గుర్తుంచుకో, అదే గురుతు. గురుతంటే ఎరుగినటువంటి అనేకులు ఉన్నారు. ఎవరు ఎరుగిన దాన్ని నీవు ఎరుక చేయవలసినది సుమా. చూశారా, తద్వారా అందరూ దాన్ని పొందుకుంటారు. రక్షణ గురించి బోధించినట్లుగా బోధించాలి. ప్రతి ఒక్కరికి రక్షణ అని మనం బోధించవలసినది. అయితే అది అందరికీ కాదు అని మనకు తెలుసు. ప్రతి ఒక్కరికి దైవిక స్వస్థత మనం బోధించవలసి ఉన్నది. ఆయనను అది అందరికీ కాదు అని మనకు తెలుసు. గమనిస్తున్నారా, జగదుత్పత్తికి ముందే ఎవరైతే విమోచన గ్రంథమందు ఉన్నారో వారిని రక్షించుటకు యేసు వచ్చాడు. వారిని రక్షించుటకే ఆయన వచ్చాడు. వారెవరు నాకు తెలియదు. అవునా? ఎవరి కొరకైతే అని నీవు చెప్పే వరకు ఎవరికీ విశ్వాసం ఉండదు. అది దేవుడు వారిని పిలిస్తేనే గాని ఎవరు ఆయన వద్దకు రారు. అది సత్యం. కనుక రక్షణ పొందలేని వారు అనేకులు ఉంటారు. అది మనకు తెలుసు. ప్రపంచం ప్రారంభము కాకమునిపే దేవుని కథ తెలుసు. వారు రక్షణ పొందరని ఆయనకు తెలుసు. స్వస్థత పొందుకోలేని వారు అనేకులు ఉంటారు. చూశారా, అనేకులు స్వస్థత పొందలేరు. దాన్ని వారు గ్రహించలేరు. అదేంటో వారికి తెలియదు. అనేకులు అలాంటి వారు ఉంటారు. అయితే అది అందరికీ మనం బోధిస్తాం. ఎందుకంటే అతను ఏ వ్యక్తియో మనకు తెలియదు, మనకు అసలు తెలియదు. అయితే అది ఎవరై ఉన్నారో వారు మాత్రమే. అయితే కొంతమంది అయితే ఆ విశ్వాసాన్ని గ్రహించలేరు. గురుతు కూడా గుర్తును గుర్చే మనం అంతా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు గుర్తు యొక్క ప్రత్యక్షత చూశారా, కొన్నిసార్లు దాన్ని మనము అనుమతి ఇచ్చాము. లూథరన్ వారు వాక్యమును అంగీకరించడం ద్వారా, క్రీస్తును సంరక్షకునిగా అంగీకరించడం ద్వారా దానికి అనుమతి ఇచ్చారు. మెథడిస్ట్ వారు చెప్తారు, కేకలు పెట్టడానికి మీరు ఎంతగానో ఆనందిస్తారో అలాగు అది అదే. పెంతెకోస్తు వారు చెప్తారు, భాషలు మాట్లాడితే అప్పుడు మీరు దాన్ని పొందుకున్నారని చెప్తారు. ఇదంతా కూడా అబద్ధమని మనం తెలుసుకున్నాము. చూశారా, గురుతు గుర్తే అవుతున్నది. అది ఇదిగా నీవు క్రీస్తు ఒకటైపోవడం. చూశారా, ఆయన జీవం మీలో ఉండుట, ఆయన స్వంత జీవం మీలో పనిచేయుట, అది పరిశుద్ధాత్మ. అది పేదవారు కానివ్వండి, ధనికులు కానివ్వండి, దాన్ని ఎవరు పొందుకున్నప్పటికీ వారికే. గుర్తుంచుకునండి, గురుతు అనగా నువ్వు రైలు బండి రహదారి కంపెనీకి వెళ్తావు. నీ ప్రయాణమును చెల్లింపు నీవు కొంటావు. ఒక వెల ఉంటుంది, ఒక ఖరీదు ఉంటుంది. ఈ బస్సు దాన్ని వెళ్ళడం లేక రైలు మార్గం వెళ్ళడం 50 సెంట్లు పడుతుంది అనుకోండి. ఇక్కడ నుండి చార్లెస్ టౌన్ ఇండియానాకు 50 సెంట్లు అవుతుంది. దాని కొరకు కంపెనీ గుర్తు ఏర్పరుస్తుంది. చూశారా, విషయం ఏంటంటే నీవు వెళ్ళాలి లేదా ఒకరు నీ కొరకు వెళ్లి నీ ప్రయాణపు ఖర్చును 50 సెంట్లను చెల్లించవలసి ఉంది. ఆ రైలు బండి ఎక్కడికి వెళ్తుందో ఆ గమ్యం చేరేంత వరకు నీకు హక్కు కలిగి ఉంటుంది. గురుతును వారు నీకు ఇస్తారు. చూశారా, అది నీకు ఇస్తుంది. అదే గురుతు. ఇప్పుడు ఈ విషయంలో రక్తమే గురుతు. అక్షార్థంగా చూసినట్లయితే అది పూయవలసినది. ఎందుకంటే అది ఒక జంతువు అయిన గొర్రెపిల్ల రక్తం. అది వారు కలిగి ఉన్నదంతా కేవలము రసాయనికమే. కనుక రక్తంలో ఉన్న ప్రాణం వెళ్లిపోతుంది. కనుక రక్తం చెందించబడినది. చూశారా, ప్రాణం వెళ్లిపోయినది. అయితే అది తిరిగి విశ్వాసం మీదకి రాలేదు. ఎందుచేతంటే అది ఒక జంతువు కాబట్టి. అయితే ఒక సంపూర్ణమైన అర్పణ ఉన్నదని, ఆ ఒకటి రాబోతున్నదని, ఒక మంచి మనస్సాక్షిని గుర్చేది మాట్లాడుతున్నది. అటువంటి సంపూర్ణత గల ఒకరిని సంక్షిప్త చేయడం కొరకై ఆకాశానికి సృష్టికర్తల దేవుడే అర్పణగాను, తీర్పరిగాను, నిర్ణయకర్తగాను, ఉత్తరవాదిగాను ఆయన. అవునా, ఆయన అర్పణగా ఆయను. ఆ తర్వాత దేవుడైన ఆయనలో నుండి జీవం బయలు వెళ్లిపోయినది. అక్కడ ఆ వాక్యం వచ్చి నేను వారికి నిత్యజీవం అనుగ్రహించదను అని చెప్పబడుతుంది. నేను గొప్ప విద్యావంతులతో మాట్లాడుతున్నాను, నాకు తెలుసు. 2-3 నుంట నేను గమనిస్తున్నాను. గ్రీకు భాషలో చూడండి, ఇలా ఉంటుంది. గ్రీకు భాషలో ఆ మాట జో అని ఉన్నది.
ZOE అనగా గ్రీకు తర్జుమాలో దేవుని యొక్క స్వంత ప్రాణము అని అర్థం. నేనతనికి జోయి నా సొంత ప్రాణం పెట్టుదును. క్రీస్తు దేవుడు ఒక్కటే. తరువాత క్రీస్తులో ఉన్న ప్రాణము పరిశుద్ధాత్మ మూడవ వ్యక్తి కాదు, పరిశుద్ధాత్మ రూపమున ఒకే వ్యక్తి ఆయన. నీ జీవితానికి ఒక గుర్తుగాను, నీ ప్రయాణపు ఖర్చు చెల్లింపబడినందుకు ఒక రుజువుగాను, నీవు అంగీకరించబడినందుకు ఒక గుర్తుగాను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. పరిశుద్ధాత్మ వచ్చే వరకు కూడా ఆ రాజమార్గాన్ని నీకు అనుమతి లేదు, బస్సు మార్గాన్ని నీకు అనుమతి లేదు. ఈ గుర్తు నీవు చూయించగలిగినంత వరకు, అనగా గుర్తు అనగా చెల్లింపు ఖర్చును చూపే వరకు అందులోకి వెళ్ళటానికి నీకు అనుమతి లేదు సుమా. మరి ఇప్పుడైతే రక్తము చెల్లించబడినదని, అది నీకు పూయబడినదని, నీ కొరకు మూల్యము ఖర్చు చెల్లించబడినదని, ఇంకా రక్తము నీకు పూయబడి నీవు అంగీకరించదవని నిదర్శనంగా నీవు గుర్తును కలిగి ఉంటున్నావు. విడదాన్ని పొందుకో. ఆహా, ఎంతటి భాగ్యము! ఇలాంటి నిదర్శనం లేదు. చూశారా? మీరు అనవచ్చు, చూడబ్రహ్యాం, అది నీ మనస్సులో ఉన్నదని భావిస్తున్నాను, నేనెందుకు తెలుసుకోవాలి అని మీరు అడగవచ్చు. చూశారా? క్రితం నీవేమై ఉంటున్నావో నీవు చూచుకో, నీవేమై ఉన్నావో చూడు, అక్కడ నీవు తెలుసుకుంటావు. చూశారా? ఈ గుర్తు పూయబడిక మునుపు నీవెలాగున్నావో, పూయబడిన తర్వాత నీవెలాగున్నావు. క్రితం నీ యొక్క కోరికలు ఎలాగున్నవి, ఆ తర్వాత నీ యొక్క కోరికలు ఎలాగున్నవి. అలాంటప్పుడు గుర్తు నీకు పూయబడిందో లేదో నీవే తెలుసుకుంటావు. ఇవన్నీ కూడా వాటికవే దానితో కలిసిపోతవి. చూశారా? భాషలు నిదర్శనమని మాట్లాడటం కాదు. నేను భరిస్తాను, ఒక జత చెప్పులు కొంటాను. భాష చెప్పులో ఉండదు, అది చెప్పుతో కలిసి ఉంటుంది. అవునా? అలాగే గురుతు కూడా. గురుతు క్రీస్తయ్యున్నాడు. అయితే భాషలు మాట్లాడట, దెయ్యాల వెలగుట, బోధలు చేయుట, అదేమైనప్పటికీ అవన్నీ కూడా రుజువులే. అది అక్కడున్నది. అది కాదు సుమా. చూశారా? అది దాని యొక్క ఒక వరం. అది సహోదరు బ్రహ్యాం, నేను ఒక బహుమతిని ఇస్తాను అని మీరు అనవచ్చు. అని అది నేను కాదు, నా యొక్క వరము లేక బహుమతి మాత్రమే. అవును కదా? భాషలు పరిశుద్ధాత్మ యొక్క వరము లేక బహుమతి. అది పరిశుద్ధాత్మ కాదు, అది పరిశుద్ధాత్మ యొక్క బహుమతి. దయ్యము అలాంటి వాటిని దేనినైనా అనుకరణ చేయగలదు, అయితే అది పరిశుద్ధాత్మ కాలేదు. చూశారా? ఇలాంటి వరాలను అతను అనుకరణ చేయగలడు, అయితే అతను పరిశుద్ధాత్మ కాలేడు. రక్తం పూసినటువంటి గుర్తయ్యున్నది పరిశుద్ధాత్మ, ఎందుకంటే అది విమోచన గ్రంథం నుండి మార్గం అంతట్లో కూడా రక్తాన్ని అనుసరిస్తూ ఉన్నది. చూడండి దాన్ని. అది ఆయన రాకడ యొక్క ఉద్దేశం. ప్రతి యుగంలోనూ కూడా ఆయన వెంబడించేది అదే. అది ఉద్భవన కొరకై ప్రతి యుగంలోనూ ఆయన దాన్నే వెంబడించాడు. మనము లేకుండా వారు సంపూర్ణులు కాలేరు. సంపూర్ణమైన పరిశుద్ధాత్మ అంతా దేవుని శరీరధారిగా చేటుకై సంఘాన్ని దర్శించినది. అక్కడ ధ్వంసము చేసిన సదోమకు ఆయన చేసిన విధముగా అది ఒక మాదిరి. అటు తర్వాత అబ్రహాములకు ఆయన కనిపించాడు. సంఘ కాలాలన్నింటిలో కూడా ఆయన చేయనటువంటివన్నిటి కూడా ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. వాక్య వైపునికే తిరిగి వెళ్ళట. ఎందుకంటే వర్తమానాలు సంపూర్ణ వాక్యానికి నిష్క్రమణను కావలసి ఉంటున్నది. కడవరి దినాలలో 7 ముద్దులు ఇవ్వబడి ఉన్నవి. వదిలిపెట్టబడిన ప్రతి తునకను ఏరి పెళ్లి కుమార్తెగా గంభీరమైన శరీరముగా చేయవలసి ఉన్నది. ఈ యొక్క సంఘము సంపూర్ణమయ్యే వరకు వెనుక జీవించున్న వారు పరిపూర్ణులు కాలేరు. కడవరి కాలంలో ఉన్న ఈ పెళ్లి కుమార్తె గుంపు వారిని లోపలికి తీసుకుని రాగా అందరూ కలిసి ఎత్తబడతారు. అవునా? గురుతు అగు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ మన మధ్య ఉన్నారు. మనము దాన్ని గౌరవించాలి. మనకు మనము తగ్గించుకోలేము. నీ చెప్పులు విచ్చడం ద్వారా, నీవు మోకరించడం ద్వారా దాన్ని నువ్వు పారద్రోడలేవు, దాన్ని తృప్తిపరచలేవు. అది మనకు సరిపోదు. అయితే ఆత్మఫలమును ఉద్ధూప చేయు జీవితము అది. మరి ఆత్మఫలం అనగా ఏంటి? చూశారా? ప్రేమ, సంతోషము, సమాధానము. ఈ ఉదయవేళ గుర్తుంచుకోనండి. సిద్ధపరచుట. వర్తమానముతో వర్తమానుకుని పంపెను. అటు తర్వాత ఆయన చేసిన విషయమేది? వర్తమానుకుని ఆయన పంపిన తర్వాత ఒక రుజువు కొరకై ఆయన అగ్నిస్తంభాన్ని పంపించాడు. దాని తర్వాత ఆదరణ. చూశారా? అది వాస్తవని మీకు తెలుసు. మీరు సమాధానము కలిగి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. అవును కదా? మరి రాత్రి మనము రోగుల కొరకు ప్రార్థన చేయబోతున్నాం. వారికి సహవాస ఆరాధన ఉన్నదనుకుంటున్నాను. బాప్తిస్మ కార్యక్రమం మీకుందా? సహవాస ఆరాధన కార్యక్రమం ఉందా? సహవాస కార్యక్రమానికి మీరు ఉండాలని నేను ఆశిస్తున్నాను. 35 లేక 40 నిమిషాల్లో
ముగించబడాలని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత సహవాస కార్యక్రమం కొరకు సిద్ధపాటు జరుగుతుంది. రేపు లేబర్ డే కాబట్టి, ప్రయాస దినం, ఆ సమయం కాబట్టి కొంత విశ్రాంతి మీకు ఉండవచ్చు. అది మా యొక్క ఆస్తిని చెప్తున్నాం. అవును కదా? అది ఏ సమయమో మాకు తెలియదు. అది సరిగా ఉండవాలని అది సరిగా ఉందో లేదో నేను చెప్పగలను. నేను ఈ ఉదయం మీతో చెప్పినది మీతో లేను. ఈ ఉదయం మనకు 2-3 గంటల వర్తమానం మనకున్నది. అయితే నేను ఆరంభం చేసిన తర్వాత నేను దీనిని ఈ రాత్రి వరకు కొనసాగిస్తాను తలంచాను. అయితే అదెంతో బ్రహ్మాండమైనది. ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు. ప్రతి చోట వారు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటుంటాను. దాని గురించి మంచి టేపులున్నాయని తలుస్తున్నాను. కాబట్టి తెలుసుకోవడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. నేను తెచ్చిన అన్ని వర్తమానములలోనూ దేవుని వాక్యముల నుండి నేరుగా వచ్చినటువంటి 7 ముద్దలు మొదలగు వానివలే క్రమంగా వచ్చే ఆజ్ఞకు ఆవలగా ఇది దేవుని వల్ల అభిషేకితమైన అవుతుంది. బోధించడానికి నేను ఒక వర్తమానాన్ని గురించి మాట్లాడుతున్నాను. అది అదేనని నమ్ముతున్నాను. ఆ 7 ముద్రలను వెంబడించుటకు అది అదే. 7 ముద్రల తర్వాత ఏమొస్తుందో గమనించు. ప్రజలు ఐక్యపరచబడుట, ఐక్యత సూచనలు, కడవరి దినాల్లో ఎర్రటి దీపము ప్రకాశించుట, స్త్రీలు పురుషులు అందంగా తయారవుట, వారేమై ఉన్నారో అది చేస్తారు. ఈ గుర్తులన్నీ పరిశుద్ధాత్మల ముందుకు వచ్చుట, 7 ముద్రల దగ్గర నుండి ఆ వర్తమానాలని ఇక్కడి నుండే తెరవబడటం. ఏ గుర్తు అను ఈ ఒక్కటి మనందరి మధ్యనే మన విశ్వాసం కలిగి ఉన్నామో లేదో ఇప్పుడే పరీక్ష చేసుకుంటూ కనుక ఇది తెరవబడుట. ప్రభు మిమ్మల్ని దీవించుడు కాక. సరే, ఇప్పుడు మనం బైబిల్ తెరవక ముందు, రోగుల కొరకు ప్రార్థన చేయక ముందు, ఎంతమంది గత ఆదివారం రాత్రి ప్రార్థించుకున్న వారిలో స్వస్థత పొందారు? ఈ వారంలో స్వస్థత పొందిన వారు ఎంతమంది అని అడిగాం. ప్రయోగాత్మకంగా ప్రతి ఒక్కరూ గత ఆదివారం రాత్రి కొడుకులో ఉన్నవారు అందరూ చేయెత్తారు. మీరు అర్థం చేసుకున్నది ఒకటున్నది, అది దీన్ని నేనుగా పట్టుకుంటున్నాను. చికాగో నుండి వచ్చిన ఒక చిన్న అబ్బాయి ఒకడు నాతో ఇలా చెప్పాడు. ఆమె స్త్రీయా? మిస్సెస్ పెకింగ్ బగ్. ఆమె మంచి క్రైస్తవురాలు. ఆమె ఒకరిని తీసుకుని వచ్చినది. ఒక చిన్న బాలుని వైద్యులకు అదేమైనదో తెలియదు. అతని ఊపిరితిత్తులు బాగా చెడిపోయినవి. బడిలో చేర్చడానికి కూడా వీళ్ళినంతగా అతను చాలా దురస్థలు ఉండిపోయాడు. వర్తమానమైన తర్వాత పరిశుద్ధాత్మ చిన్న బిడ్డని పిలిచి మాట్లాడినారు. అతని యొక్క స్థితిగతులు తెలియచేసి అతని స్వస్థతను ప్రకటించినది. ఈ వారంలో అతని యొక్క తల్లి లేక తల్లిదండ్రులు వైద్యుని దగ్గరికి అతను తీసుకుని పోయారు. అతనికి కొత్త ఊపిరితిత్తులు ఉన్నవి అని చెప్పాడు. మార్గ మధ్యంలో నేను ఎరిగింది ఏంటంటే, తల్లిదండ్రులతో లేక మరెవరితో దూరం నుండి వార్తను తెలుపుతూ ఇది మందిరంలోనికి సభికులకు తెలియచేయమని తెలిపారు. చూశారా? సృష్టికర్తైన దేవుడు ఊపిరితిత్తులను తయారు చేయగలడు. మన ప్రభుని యేసుక్రీస్తు వారి కాలం మొదలుకొని ఎన్నడూ జరిగినటువంటి ఒక భీకరమైన స్థితిగతులు పొలిమేరల్లో, అలాంటి పొలిమేరల్లో మనం ఉన్నామని నేను నమ్ముతున్నాం. చూశారా? అవునా? అయితే అవి ఇప్పుడు తెలియబడుతున్నవి. అవెంతో స్వల్పమైనవి. చూశారా? మానవుడు దేన్నైతే ఘనమైనవిగా పిలుస్తాడో వాటిని దేవుడు హీనమైనవి పిలుస్తాడు. అయితే మానవుడు దేన్ని బుద్ధిహీనమైనవి అంటాడో దేవుడు వాటిని గంభీరమైనవి అని పిలుస్తాడు. చూశారా? కనుక ఇప్పుడు దీన్ని గమనించండి. చూశారా? అది ఎంతో సులభమైనది. ఎంతవరకనగా మీరు గుర్తును పొందకపోతే, దాన్ని పరీక్షించడం కొరకై గుర్తును మీరు పొందకపోతే దాన్ని పోగొట్టుకుంటారు. గమనిస్తున్నారా? పొట్టేళ్ల వల్లే పర్వతాలు గంతులు వేయడం ఎవరు తలంచగలరు? ఆకులు తమ చేతులతో చప్పట్లు కొట్టడం ఎవరు గ్రహించగలరు? ప్రవక్త అరణ్యంలోకి వచ్చినప్పుడు అది జరిగినది. 712 సంవత్సరాల క్రితం ప్రవక్త యెషయా ద్వారా అది పలకబడినది. ముఖమంతా కమ్ముకున్న మీసాలు పెట్టుకుని, చిన్న గొర్రెపు చర్మపు ముక్క పెట్టుకుని ప్రసంగించడానికి ఎలాంటి ప్రసంగ వేదిక లేకుండానే సంఘాల నేటి ద్వారా వెలివేయబడిన వాడై యోర్దాను నది ఒడ్డున నిలబడి మారు మనసు పొందుడి అని అరుస్తూ ప్రజలను సర్పములారా, పాములారా అని పిలుస్తున్నాడు. అయితే ఆయన వచ్చినప్పుడు కొండల పొట్టేళ్ల వలె గంతులు వేయును అని దేవుడే చెప్పినది. అది దీనులు దాన్ని చూశారు, తద్వారా ఆనందించారు. ఆ ఘనమైన మెస్సయ్య ఆదికాండములో ఆరంభములోనే ప్రవచించబడిన ఆయన ఒక రక్షకుడిగా వస్తాడని వారికి ఎలాగో తెలుసు? ప్రతి అర్పణ, ప్రతి ప్రవక్త, ప్రతిదీ ఆయన వైపే చూస్తున్నది. తర్వాత ఆయన వచ్చినప్పుడు బహుశా మరో రీతిగా అసంబంధంగా జన్మించిన వాని వలె వచ్చినట్లయితే
పెళ్లి చేసుకొనక ముందే తండ్రిగా ఉండిన తల్లికి పుట్టిన వాని వల్లే వచ్చినట్లయితే చూస్తున్నారా, వారు పెళ్లి చేసుకొనక మునిపే ఆ స్త్రీ బిడ్డను గర్భము ధరించినది. ఆ విధంగా వచ్చెను ఆయన. బైబిల్ గ్రంథములో పశువుల తొట్టిలో అని చెప్పబడిన. అయితే ఆ దినాలలో పశువుల శాల అనగా గోడకు ఆనుకుని ఉన్నటువంటి ఒక గుహ. ఒకప్పుడు నేను వేటకు వెళ్ళినప్పుడు అరిజోనా అలాంటి స్థలాల్లో నేను చూశాను. రాయి సందులో వెనకాల ఒక శాల ఉంటున్నది. యేసు జన్మించినప్పుడు ఆ చిన్న రాతి సందులో ఒక ఆవు కొట్టములో ఎక్కడైతే ఆ చెత్త వేస్తారో అక్కడ ఎండుగడ్డి స్థలం ఉంటుంది. వడ్లవాని వల్లే లేక వడ్లవాని యొద్ద వస్తువులు అందించువానిగా పెంచబడిన ఒకడు ఆ ఘనమైన యెహోవా ఎలాగూ కాగలిగను. అయితే అది ఆయనే అది. చూశారా, ఎంతో వింతైన ఒక వ్యక్తి. అయితే ఆయన ఒక చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఆ వాక్యం ఎరిగిన వాడుగా ఆయన యాజకుల్ని ఆశ్చర్యపరిచాడు. ఎందుకని ఆయనే వాక్యమైనాడు కాబట్టి. చూశారా, ఆయనే వాక్యమై ఉండెను. ఆయన ఈనాడు ఒక గ్రంథాన్ని వ్రాయలేదు. ఆయన ఈనాడు ఒక్క మాటను కూడా వ్రాయలేదు. ఆయన వ్రాసిన ఒక్క మాట, అది నేలాగా ఊహిస్తున్నాను, వ్యభిచార స్త్రీ పట్టుబడినప్పుడు ఆయన ఇసుక మీద వ్రాసి చెరిపివేసిన మాట అని నేను అనుకుంటున్నాను. ఆయన ఎన్నడూ ఒక్క మాట కూడా వ్రాయలేదు. ఎందుకని ఆయనే వాక్యము. చూశారా, ఆయన వాక్యమై ఉండెను. ఆయన దాన్ని వ్రాయనవసరం లేదు. ఆయన జీవము అందులో జీవించెను. ఆయనే వాక్యము. నా తండ్రి కార్యములలో లేని నన్ను నమ్మకుడి. చూశాడా, వాక్యము ఏమి చేయమని చెప్పిన రీతిగా నేను చేయకపోయినట్లయితే అలాంటప్పుడు నేను వాక్యమును కాదు. అదే ఆయన యొక్క భావం. ఆయనే వాక్యము. కాబట్టి ఇప్పుడు ముందు ఉన్నటువంటి స్వస్థత సహవాస కూడికల కొరకు మీరు సంసిద్ధం కండి. మీరు మాతో ఉండగలిగినట్లయితే మీ నిమిత్తం మేము సంతోషిస్తాం. అలా మీకు వీలు పడకపోతే వెనువెంటనే విరామం జరిగిద్దాం. మర్చిపోకండి, నా కొరకు ప్రార్థించండి, నా భార్య కొరకు ప్రార్థించండి. ఆమె లోకమంతట్లో కూడా మాధుర్యమైన ఆమె. నా బిడ్డ కొరకు ప్రార్థించండి. ప్రతి ఒక్కరూ ప్రభుని యేసు కొరకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. బెక్కీ చిన్న రెకెట్ట వయస్సులో ఉంటున్నది. చిన్న యవనస్తురాలని మేము పిలుస్తాం. అటు తర్వాత ఆమె ఆ వయస్సులోనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె మంచి ముద్దుబిడ్డగా ఉన్నది. ఎటువంటి పొగ త్రాగడము కానీ మద్యపానం సేవించడము కానీ అటు ఇటు తిరగటము లేనే లేదు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. అయితే ఆమె ఆ వయస్సులో ఉన్నప్పుడు ఆమె విచ్చలవిడిగా ఉండేది. గుడికి వెళ్లేది కాదు. అలా వెళ్ళినా వెనకాల కూర్చొని చూయింగా నమ్ముతూ లేచి వెళ్లిపోయేది. చూసారా, అలాంటి పరిశుద్ధాత్మచే నింపబడినప్పుడు చూస్తున్నాం. జోసెఫ్ను నేను ఇలా చూడాలనుకుంటున్నాం. ఒకప్పుడు నేను వేదిక వద్దకు నడిచి వెళ్ళలేనప్పుడు ఈ చిరిగిపోయిన పాత బైబిల్ అతని చేతికి అప్పచెప్పి, జోసెఫ్ దాని మీదనే ఆధారపడు కుమారుడా అని చెప్తాను. అటు తర్వాత పైకెక్కిపోవడానికి సంసిద్ధపడతాను. ఒక చోట గాలి వదిలి వినాలని కోరుతాను. పైకి చూచి నా చేయి ఒప్పుతాను, కొనిపోబడతాను. ప్రార్థించుకుందాం. తండ్రి దేవా, అందులో మా జీవితమంతా చుట్టబడి ఉన్నది. అది నీవే మా జీవమై ఉన్నావు. ప్రభువా, నేను మాట్లాడిన గుర్తును అందుకున్న వారు కొందరు ఇక్కడ ఉన్నారు. వారు గుర్తును పొందుకునే ఉన్నారు. అయినను వారు ఇంకా రోగులుగానే ఉన్నారు. వారికి ధైర్యం చేకూర్చగలగాలని రాత్రి మాట్లాడాలని ఆశిస్తున్నాను. దేవుడు గ్రహించిన హక్కులు వారు పొందాలని నేను ఆశిస్తున్నాను. వారు దయ్యాన్ని జయించడానికి హక్కు కలిగి ఉన్నారు. వాడు ఎప్పుడో ఓడిపోయాడు. ఇప్పుడు కేవలం వాడు కుయుక్తులు చేస్తున్నాడు. తండ్రి, నేను వారిని గురించి కోరుకుంటూ అర్థిస్తున్నాను. వాక్యాన్ని మాట్లాడక సహాయం చేయండి. నేను ఇక్కడ వ్రాసుకున్న కొన్ని చిన్న వివరణ పట్టి వ్రాయబడిన చిన్న లేఖనాలు మొదలగు వాటితో నా ద్వారా మీరు మాట్లాడండి. వాక్యాన్ని వారికి తీసుకొచ్చే రీతిగా అది దేవుని మహిమ కొరకై వారికి విశ్వాసాన్ని ఇచ్చినట్లుగా నీవు నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు త్వరగా ఇర్మియా గ్రంథంలోని 29వ అధ్యాయం మీరు తెరవాలని నేను ఆశిస్తున్నాను. మీరు చదవాలనుకున్నా, అలా కాకపోతే గుర్తు పెట్టుకోనండి. ఇర్మియా 29వ అధ్యాయం 10వ వచనం నుండి ప్రారంభించుకుందాం. ఇంకా లూకా సువార్త 16వ అధ్యాయం 14వ వచనం నుండి కూడా మీరు తెలుస్తుండగా నా యొక్క పాఠాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను. ఈ రాత్రి నా యొక్క పాఠము నిరాశలు లేక నిరాశ నిస్పృహులు అనేది. నిరాశ ఏంటో మీకు తెలుసా? ఇర్మియా 29వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం.
that after 70 years be accomplished at Babylon, I will visit you and perform my good word towards you in causing you to turn to the యెహోవా ఈ ఆజ్ఞించుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరాలు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శింతును. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్ష కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకనేలా పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునడలా మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మను చెరలోని రప్పించదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనములోనికి ఏ స్థలములోనికి మిమ్మల్ని తోలివేస్తునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నింటిలో ఉండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. తిరిగి పెంతెకొస్తకు చూశారా, ఇందులో నన్ను నేను పెట్టుకుంటున్నాను. అది అలాగ చెప్పుట్లేదు. సంఘమేడిలా దాని అర్థం అది అని నా యొక్క భావం. లూకా 16:15 లేదా 16 వచనం. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలు ఉండేది. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా చొరబడుచున్నాడు. ప్రతి వాడును దానిలో బలవంతముగా జొరబడుచున్నాడు. ఏదో సులువుగా అందులోకి నడిచి వెళ్ళటం కాదు, అయితే బలవంతంగా జొరబడవలసి ఉన్నది. చూశారా, పూర్ణ హృదయముతో మీరు నన్ను వెదకనేలా అప్పుడు నేను మీకు కనపరుచుకుందును. ఎక్కడి నుండైతే వారు విడిచిపోయారో ఆ స్థలమైన యెరూషలేములోనికి 70 సంవత్సరాలు గతించిన తర్వాత ప్రపంచమందంతటా చెల్లా చెదరైపోయిన ఆ ప్రజలను ఆయన సమకూరుస్తానని ఆయన వాగ్దానం చేశాడు. మరి ఆయన ఆ విధంగానే చేశాడు. అవును కదా. ఇప్పుడు కొద్ది నిమిషాల సేపు నిరాశలను గూర్చి మాట్లాడుకుందాం. నిరాశలోకి మనల్ని పడవేటుకురకై సహజంగా అత్యవసర పరిస్థితి అవసరమవుతున్నది. అది ఆ విధంగా అవుట్ అనేది ఎంతో హీనమైన విషయం. అయితే అది ఒక అత్యవసర పరిస్థితిని తీసుకునేంత వరకు మానవులు మనస్సునందు ఎంతో సోమరులై ఉంటారు. వారు చేస్తున్నప్పుడు ఒకటేదో ఉత్పన్నమై ఆ నిరాశలోకి వారిని నెట్టివేస్తున్నది. నిజంగా నిరాశలో దాన్ని చేస్తూనే నీలో ఉన్న నిజమైన దానిని అది తీసుకుని వస్తుంది. నిరాశ సమయంలోనే నీవే విధంగా నిర్మాణమై ఉన్నావో దాన్ని చూయిస్తుంది. సహజంగా అది నీలో ఉన్న మంచితనాన్ని అంతటినీ పెరికివేస్తున్నది. మరణ ఘడియల్లో ఇక ప్రజలు తాము చచ్చిపోతారు అని వారికి అనుకున్నప్పుడు వారి బ్రతుకుల్లో రహస్యంగా ఉంచిన వాటన్నిటినీ బయటకు చెప్పి ఒప్పుకుంటారు. ఆ నిరాశల్లో అది నేను విన్నాను. చూశారా, వారి నిరాశల్లో ఇలా చెప్తుంటారు, ఇది తీసుకో, అది సరిగా చెయ్యి, జాగ్రత్తగా వెళ్ళు, ఇది వెళ్ళి చెయ్యి అనే నిరాశల్లో చెప్తూ ఉంటారు. ముందుగానే వారు దాన్ని చేయవలసి ఉంటున్నది. చూశారా, అత్యవసర పరిస్థితి ఏర్పడే వరకు వేచి ఉండకూడదు. నీవు దాన్ని నాకై చేస్తావా? అత్యవసరం అనేది నిరాశను కలిగిస్తున్నది. అత్యవసరత లేకుండానే మనము దాన్ని చేయవలసి ఉన్నది. మనం ఇప్పుడు గమనిద్దాం, ఈ రాత్రి పస్కా యొక్క సూచనలను మనము తీసుకోవలసి ఉన్నాము. అత్యవసర పరిస్థితిలో నిరాశ సమయంలో పస్కా స్వీకరించబడి ఉన్నది. మీరు గమనించవచ్చును, నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం అని అనుకుంటారు. అందులో మీరు గమనించవచ్చును, ఇలా చెప్పబడుతున్నది, ఈ పస్కాను మీరు తీసుకునవలసిన విధమేదనగా మీ నడుమును కట్టుకుని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేతబట్టుకుని మీరు తినవలెను. చూడండి, మీరు దీనిని నిరాశలో తింటున్నారు. దేవుని యొక్క ఘనమైన బాహువును వారు చూశారు, ఆయన యొక్క అద్భుతాన్ని వారు చూశారు. అటు తర్వాత గురుతు అను సూచన వద్దకు వారు వచ్చారు. గురుతు అయిన సూచన దగ్గరికి వారు వచ్చినప్పుడు నిరాశలో వారు సహవాస భోజనం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ సమయమందు న్యాయ తీర్పుతో వారిని మొత్తుడుకు సంసిద్ధంగా ఉన్నాడని వారికి తెలుసు. అది ఒక వణుకును పుట్టించున్న సమయం. అది
ప్రతి ఒక్కరూ కూడా తమను తాము పరీక్షించుకునే సమయం అది. ఎందుకనగా ఒక్కసారి ప్రవక్త మాట తప్పిపోలేదు సుమా, అది సత్యమని రుజువుపరచబడినది. అతనేమి చెప్పి ఉన్నాడో అతను చెప్పే రీతిగానే అలా జరిగినది. అగ్నిస్తంభం ఇంకా అక్కడనే ఉన్నది. అటు తర్వాత తలుపు వద్ద గుర్తును చూచినప్పుడు మాత్రమే దేవుడు దాడిపోతాడని ప్రవక్త ప్రకటన చేశాడు. కనుక అది ఒక నిరాశ ఉంటున్నది. నేను ఈ విధంగా ఊహిస్తున్నాను, అక్కడ చిన్న బిడలు ఆ ఆకాశం నుంచి వచ్చిన ఆ పెద్ద నల్లరెక్కలు చచ్చినప్పుడు, ఒక పగు మంచం వలె అది నగరమంతా వ్యాపించినప్పుడు, ప్రతి ఇంటిలో నుండి ఏడ్పు రోదనలు వస్తున్నప్పుడు, చిన్న బిడ్డలు వారి తండ్రి వద్దకు వెళ్లి, నానా గుర్తుకుందనే మనం ఉన్నాం నిజం కదా అని అడిగి ఉండవచ్చును. అతను ద్వారం దగ్గరికి వెళ్లి గడప కమ్మలు చూచి, కుమారుడా అది ఆయన వాక్య ప్రకారంగా ఉన్నది అని అతను చెప్పాడు. గుర్తుంచుకో నానా, నేనే నీ పెద్ద కుమారుడును, నీవు నిజంగా చేశావు కదా. నేను నిజంగా చేశాను, ప్రవక్త చెప్పిన ప్రకారంగానే చేశాను. అతను ప్రభు యొక్క మాటను కలిగి ఉన్నాడు. నేను రక్తము చూచి నేను దాటిపోవద్దును, ఇంటి నిమిత్తము ఒక గొర్రె పిల్లను తీసుకును అని చెప్పాడు. పిల్లలందరినీ నేను లోపలికి తీసుకుని వచ్చాను. నీవు నా జ్యేష్ఠపుత్రుడివి, అనగా పెద్దబ్బాయి. అదే అక్కడ చచ్చిపోతున్నది, అయితే అక్కడ రక్తమున్నది. అది యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అన్నది. కాబట్టి విశ్రాంతి తీసుకో కుమారుడా, సుఖంగా విశ్రాంతి తీసుకో, ఎందుకంటే దేవుడే వాగ్దానం చేశాడు. చూశారా? మంచిది నాన్న, మరెందుకు చెప్పులు తొడుక్కుంటున్నావు? ఎందుకు నీ చేత కర్ర పట్టుకున్నావు? ఒక చేతిలో రొట్టె ముక్కను, ఇంకో చేతిలో గొర్రె పిల్లను ఎందుకు పట్టుకున్నావు? ఎందుకు ఆ చేతి కూరలు నీవు తింటుండేంటి? నీ ముఖం నుండి చెమట కారుతుండేంటి? కుమారుడా, మరణం ఆసన్నమైనది. చూశారా? అది నిరాశ సమయం అలాగుంటున్నది. మనం ప్రస్తుతం నివసిస్తున్న దినాలు ఎలాగున్నవనగా, లేక మనం నివసిస్తున్న దినాలు సంఘాన్ని సంపూర్తిగా నిరాశలోకి తీసుకువెళ్లిన దినాలుగా ఉంటున్నామని నేను అనుకుంటున్నాను. నేను కాదు కానీ ఈ ఉదయవేళ వర్తమానము సర్వ సమాజ సభికులంతా నిరాశలోకి త్రోసివేస్తుందని అనుకుంటున్నాను. మనం ఎంతో కాలం ఆటాడాము, ఎంతో కాలంగా సంఘానికి వెళ్ళాము. మనం ఒకటి చేయవలసి ఉంటున్నది. గొప్ప గొప్ప అద్భుతాలు, సూచనలు ఇతరులు ఇలా జరిగించడం చూడగా మన ఎల్ల ఏంటి? దేవుని ఎదుట మనం నిశ్చయించుకున్నట్లయితే అది మనకు ఒక విధమైన నిరాశను చేకూరుస్తుంది. వాక్యమైన దాన్ని మనం చదివినట్లయితే ఆ రాకను గుర్చిన సూచనలు ఈ సమాజ సమూహాన్నంతా తీసుకుని రాగలుగుతున్నది. ఫలాని స్థలానికి వెళ్ళు, ఒక విషయం జరుగుతుందని పరిశుద్ధాత్మ చెప్పినట్లయితే అది ఏమైనదో మనకు చెప్పలేదు, అయితే అది జరుగుతున్నది. మనం అక్కడికి వెళితే అది ఆ విధంగానే జరిగి తీరుతున్నది. పత్రికలు పట్టుకుని, మ్యాగజైన్లు పట్టుకుని పఠాన్ని చూయించుచున్నవి. ఇక్కడ తిరిగి వచ్చి బైబిల్లో దాగిన గంభీరమైన మర్మాలు చూస్తే మనకై తెరవబడినవి. మనము క్రితమెన్నడూ ఎరుగని రీతిగా కొత్త పొలముగా ఉన్నవి. అవి ప్రభువైన యేసు రాకడకు సంపూర్ణంగా మిళితమై ఉన్నవి. ఆ తర్వాత వర్తమానాలకు చివర ఘనమైన పరిశుద్ధాత్మక కార్యాలను చూడండి ప్రజలేట కాన్పించేలా ఆయన దిగి వచ్చుట, దాని యొక్క పటములను కూడా తీసుకున్నాం. అది పనిచేయుట కాన్పించు చూడగా అది ఒక మనిషి కాదు, అది ఒక బౌద్ధుడు కాదు, అది ఒక ఫలానా సభ కాదు. యేసుక్రీస్తు శరీరంలో అది ఏమైండి చేశానో అది పరిశుద్ధాత్మయై అదే విషయాన్ని చూయించుట. ఆయన పెళ్లి కుమార్తె శరీరంలో ఇప్పుడు అది మూర్తిభవించున్నది. అది మనల్ని నిరాశలోకి నెట్టివేసినది. ఆ ప్రజలు దేవుని యొక్క హస్తాన్ని చూశారు. ఆ రాత్రి సహవాస భోజనంతో వారు నిరాశలో పడిపోయారు. ఎందుకంటే ఒకటి జరగబోతున్నదని వారికి తెలుసు, ఒకటి జరగనై ఉంటున్నదని మనకు తెలుసు. గుర్తుంచుకోనండి, ప్రభు యొక్క రాకడ అకస్మాత్తుగాను రహస్యంగాను జరుగుతున్నది. రాత్రి వేళ దొంగ వచ్చేట్లుగా వచ్చి ఆయన ఆమెను తీసుకుని పోవును. ఆలోచన చేస్తే ఒక అకస్మాత్తుగా అలాగైతే మన కుటుంబ సభకులంతా వెళ్లిపోయారు, నీవు విడిచిపెట్టబడతావు. ఆలోచించాయి, అది మనల్ని నిరాశల్లోకి తీసుకుని పోతుంది. దేవుని కృపను బట్టి మనం విడిచిపెట్టబడము. ఏది ఏమై ఉన్నట్లయితే నాకు అవసరం లేదు ప్రభువా, నన్ను విడిచిపెట్టవద్దు. మైల్ జాన్సన్ ఆ పాట పాడుతూ ఉండగా కొద్ది దినాల క్రితం నేను వినుచుంటిని. కన్నీరు కారిపోతున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును. అవును, స్నేహితులను విడిచినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును. ఈ యోర్దాన్ని నేను దాడుతున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును. నీవు పట్టి నుండి పిలుచున్నప్పుడు నన్ను జ్ఞాపకము తెచ్చుకును. గొర్రె పిల్ల జీవగంధమున నా పేరు వ్రాయబట్టి నేను ఆశిస్తున్నాను. ఆ యొక్క హాజరు బట్టి పిలుస్తున్నప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకోవాలని కోరుకుంటున్నాను.
పౌలు ఇలాగ చెప్పిన రీతిగా నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత భ్రష్నైపోతానేమో అని చెప్పిన రీతిగా అది జరగగలదు. అందువలన అది నన్ను నిరాశ స్థితిలోనికి తీసుకెళ్తుంది. ఇన్ని సంవత్సరాల పరిచర్య నేను చేసి నేను ఆయన గణహీనపరిచినప్పుడు అది నాకు నిరాశ కలుగు చేస్తున్నది. తదుపరి కదలిక ఏది? తరువాత నేను ఏమి చేయాలి? అది నన్ను నరాల వణికింపజేస్తూ నేను ఏమి చేయాలి అని దానిలోకి త్రోసివేస్తుంది. అది నన్ను పర్వతాల్లోకి లోయల్లోకి త్రోసివేస్తుంది. అది ఎంతో కఠినంగా ఉంటున్నది. ఎందుచేతనంటే నేను ప్రజలతో ఉన్నప్పుడు అందరి కొరకు నేను అన్ని కలిగి ఉంటుంది. కొందరిని క్రీస్తుకు సంపాదించుకోవడం కొరకై అయినప్పటికీ గుర్తు ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. చూశారా? జరగబోతున్న సంగతులు నేను చూస్తున్నాను. ప్రజలకు నీవు చెప్పలేవు. పలు రకాల సంగతులు చూడు, నీవు మరబడతావు. వారు పిలిచే దర్శనాలు కొన్నిసార్లు నీవు వారికి చెప్తే వారికే బాగా తెలిసిన రీతిగా నీవు క్షమాపణ చెప్పి వెళ్తారు. అలాంటప్పుడు ప్రతిదీ దర్శనమైపోయేంతగా ఎంతో సుదీర్ఘంగా దర్శనంలోకి వెళ్లిపోతారు. అది నేను వణికింపజేస్తున్నది. నీవు చూస్తూ ఇలా చెప్తావు, నేను ఒక దర్శనంలోకి ఉన్నాను, ఇక్కడే ఇలా కూర్చొని ఇది ఒక దర్శనమా? నేను ఎక్కడ నిజంగా ఉంటున్నాను? చూశారా? నీకు నీవే ఎక్కువగా శ్రమిస్తావు. నీకు నీవే ఎక్కువ సుంఖం వేసుకుంటావు. నీ వెలుగుల ప్రజల యొక్క విషయాలను తెలుసుకోవటానికి నీవు అపేక్షిస్తావు. ఈ విషయాల గురించి అపేక్షించే ప్రజలు ఈ విషయాల గురించి ఆ పరిచర్య యొక్క విలువ ఏంటో వారు గ్రహించలేరు. దాంతో ఏమి సాగిపోతుందో నీకు తెలియదు. అప్పుడు అలాంటప్పుడు ప్రభుదేవా నేను జవాబు చెప్పవలసి ఉన్నది. అది నిన్ను అలాగ నిరాశలోకి నెట్టివేస్తున్నది. ఒకప్పుడు జాక్మూర్ నాతో ఇలా అన్నాడు, తీర్పు దినమున నీవు జవాబు చూట్లుగా నేను జవాబు చెప్పడానికి నేను ఇష్టపడతాను అని అన్నాడు. ఇలా చెప్పాడు, దేవుడి ప్రజలు నీ చేతుల్లో పెట్టాడు. వారిలో ప్రతి ఒక్కరి నిమిత్తము నీవు లెక్క అప్పచెప్పబోతున్నావు. నీ సేవకు నీవు లెక్క అప్పచెప్పబోతున్నావు అని అన్నాడు. అది 15 లేక 18 సంవత్సరాల క్రితం విషయం. అప్పటి నుండి నేను నిరాశలో ఉండిపోయాను. నేనేమి చేయాలి ప్రభువా? నీవేమి చెప్తావో నన్ను అదే చెప్పనివు. సత్యమేదో నన్ను చెప్పనివు, లేదా ఏమి చెప్పను. అది నిరాశలోకి నన్ను నెట్టివేసినది. అటు తర్వాత ఇవన్నీ వచ్చుచుంటూ చూస్తూ పరిశుద్ధాత్మ అక్కడికి మనం తీసుకుని వెళ్ళటం చూస్తూ ఆ విధంగా అవి అక్కడ పెట్టబడి ఉంట సంఘకాల లోపల పెట్టబడి చూస్తూ ఆ తర్వాత పెద్ద అగ్నిస్తంభంలో అక్కడ దిగవచ్చుట ఆయనే బయలుపరచుకుంట. ఆ తర్వాత విషయం 7 ముద్రలు వాటిని బయలుపరచబడుట, చుట్టూ చివరికి పత్రికల మీద మ్యాగజైన్ల మీద ప్రచురించబడుట. ఆ తర్వాత వచ్చి 7 దూతలు 7 వర్తమానాలతో తీసుకునబడబడ్డ బైబిల్ ఏమి చెప్పినదో అది నిర్ధారణ అవుట. అటు తర్వాత వచ్చి ఆ 7 ముద్రలు ఆ సూచనలు కడవరి కాలంలో కాంతులు విరజమ్ముతూ ప్రజల్లోకి అవి తీసుకుని వచ్చి దాని విషయం ఏంటో అవి తెలియచేసి ప్రభువే అక్కడ తాను తెలియచేసుకుంటా. ఆ తర్వాత నేటి ఉదయ వలనే వచ్చి ప్రతి ఒక్క వ్యక్తి నుండి ఆ గుర్తును కోరుకునుట. ఆ తర్వాత మీరు నా ప్రజలు, నేను మిమ్మల్ని ప్రేమించువారు, వారు టేపులు తరతరమైనవి వినుచున్నవారు, మీరు నా వారు. అటు తర్వాత ఏ నిరాశ నాలో ఉంచున్నదో తెలుసా? నిరాశ ఆయన రాకడ యొక్క సూచనలు. ఇప్పుడు మన యొక్క ఆత్మల గురించి, అటు తర్వాత మన యొక్క క్షేమాన్ని గురించి క్రీస్తు యొక్క ప్రతి అవయవానికి నిరాశల్లోకి నెట్టివేస్తున్నది. మరి సర్వ ప్రపంచాన్ని మనం సంపాదించుకుంటే కంటే ఇక మనం ఏం పొందుకోబోతున్నాం? మనం ఏమై ఉన్నాము? మనం దేని కొరకు జీవిస్తున్నాం? దేని కొరకు నీవు శ్రమిస్తున్నావు? దేని కొరకు నీవు భుజిస్తున్నావు? దేని కొరకు నీవు ప్రయాసపడుతున్నావు? జీవించుటకు. దేని కొరకు బ్రతుకుతున్నావు? చనిపోవుటకు. నీవు చనిపోవుటకు సరిపోకపోతే నీవు జీవించుటకు సరిపోవు. అది నిజం. అనేకమైన స్వస్థత అద్భుతాలు మనం చూస్తున్నాము. అవి మనల్ని నిరాశలోకి తీసుకుని వెళ్తున్నవి. ఆ చిన్న బాలుడి విషయమైతే నేను ఇప్పుడు స్పెకిన్ పావ్ కొరకు ఎదురు చూస్తున్నాను. ఈమె మిస్టర్ స్పెకిన్ పావ్, అవునా? ఆ చిన్న అబ్బాయికి జరిగినది నీవేనా లేక మరొకరా? ఇక్కడ కూర్చుని ఈమెను కూర్చుని నేను మాట్లాడుతున్నాను. నేను అలా పైకి చూచి ఆమెను చూశాను. దేవుడు దాన్ని ఆ చిన్న బిడ్డకు చేయగలిగినట్లయితే అది నేను నిరాశలోకి త్రోసివేయవలసి ఉంటుంది. న్యూ ఆల్బనీ నుండి వచ్చిన ఒక మంచి వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. అతడు ఈ రాత్రి ఉండవచ్చును. అతను నా సహోదరుడు రాబర్ట్సన్ యొక్క స్నేహితుడు. ఆ చిన్నవాడు ఇక్కడ ఉన్నాడా? అతని భార్యకు ఒకప్పుడు క్యాన్సర్, ఆమె స్వస్థత పొంది ఉన్నది. మరి ఇప్పుడు చిన్న బిడ్డ ఉబ్బసపు జబ్బుతో బాధపడుతూ ఎంతో కురిపిగా మారిపోయాడు. చిన్న బిడ్డ తను సంపూర్తిగా క్యాన్సర్ గొంతుకుతో ఉండిపోయాడు. చూశారా? కనుక ఆ బిడ్డను తాను తీసుకుని వచ్చాడు. వెనకాల తాను చేయి ఎత్తి అతన్ని చూస్తున్నాను. ఈ ఉదయం ప్రార్థించాము, అవును కదా? నిరాశలు
భార్య క్యాన్సర్ తో ఉండి చనిపోయే స్థితిలో ఉంటే దేవుడు ఆమెను స్వస్థపరచగలిగాడని అతడు ఎరిగి ఉన్నాడు. దేవుడు భార్యను స్వస్థపరిచినట్లయితే బిడ్డని కూడా దేవుడు బాగు చేయగలడు. అవును, అది దాన్ని నిరాశలోనికి త్రోసివేసినది. చూశారా, నీవు నిరాశలో ఉన్నప్పుడు నీవు రావాల్సి ఉంటున్నది. అలాంటప్పుడు దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. అయితే నువ్వు పట్టి పట్టినట్లుగా ఉన్నట్లయితే ఆయన చేస్తేమి చేయకపోతేమి అని నిర్లక్ష్యంగా నీవుంటే అది వేరే విషయం అవుతుంది. నీవు చేశావు అని నీవు చెప్తే అది చేయటానికి నిరాశ ఎదురవుతున్నది. మనకు నిరాశ అనగా తెగింపు లేదంటే ప్రేమలేకనే దేవుని ప్రేమలేకనే అని నేను తలస్తున్నాను. దేవుని ప్రేమ నిరాశని కలుగు చేస్తుందని నేను నమ్ముతున్నాను. దేవుడు నీలో ఉంటే గుర్తు ఉంటుంది. కాలం యొక్క స్థితిగతులు నీవు తెలుసుకుంటావు. ప్రజలు పాపంలో మగ్గుట్ నీవు చూస్తావు. అది నీ నిరాశలోకి తోసివేస్తాను అనుకుంటాను నేను. ఇప్పుడు వాక్యం ఎంతో విశదంగా తెలుపుతున్నది. ఇది మీరు గ్రహించుకోవాలని గుర్తుంచుకోవాలి. గలతీ 5:6 అది ప్రేమ వల్ల కార్యసాధకం ఒక విశ్వాసమే. చూశారా, ప్రేమ వల్ల కార్యసాధనం అవుతున్నది. విశ్వాసం కలిగి ఉండటానికి ఒకే ఒక మార్గము మొదటిగా ప్రేమ కలిగి ఉంటాయి. ఎందుకంటే విశ్వాసము ప్రేమ యొక్క ప్రేరేపకము. అదే విశ్వాసము, అది ప్రేమకు ప్రేరేపితము. నీకు ప్రేమ లేకపోతే నీకు విశ్వాసం ఉండదు. చూశారా, నీ భార్య మీద నీకు ప్రేమ లేకుంటే నీకు ఆమె మీద విశ్వాసం ఎలా ఉంటుంది? అది ఫిలియో. మరి దేవుని మీద అగ్గిపో విషయం ఏంటి? నీవు దేవుని ప్రేమించకపోతే ఎలాగదవుతుంది? నీ భార్యను ప్రేమించాలని నీవు చెప్పి దాని గురించి ఎన్నడూ ఆమెతో చెప్పకపోతే, ఎన్నడూ ఆమెతో కూర్చొని ఆమెను ప్రేమించచ్చు, ఆమెకు అది తెలపకుండా, ఆమెను ముద్దు పెట్టుకోకుండా, ఆమెను హత్తుకొనకుండా, దేశంలో గొప్ప వంటగత్తి అని చెప్పకుండా, ఆమె ఎంత అందగత్తియో నీవెంతగా ఆమెను ప్రేమిస్తున్నావో నీవు ఆమెకు చెప్పకపోతే, నీవు అలా చేయకపోతే ఆమెది తెలుసుకునేలా ఎలా తెలుసుకుంటుంది? అదే మార్గం. నీవు ఆమెను ప్రేమిస్తే నీవు తెలియచేయాలి. దేవుని విషయంలో కూడా అలాగే చేయాలి. మనం ఆయన ప్రేమిస్తే దాన్ని గుర్చి మనం ఆయనకు తెలియజేస్తాం. మనం కూర్చొని ఆయన ఆరాధన చేస్తాం, పూజ చేస్తాం. చూసారా, ప్రేమ మనల్ని అక్కడికి నడిపిస్తున్నది. నీ భార్యకి ఏమైనా జరిగించవలసినట్లయితే ఏం చేస్తావు? అది జరిగించే వరకు అది నేను నిరాశలోకి పడవేస్తుంది. నీ భార్యకి క్యాన్సర్ వచ్చిందని ఒకరు చెప్పినట్లయితే ఏం చేస్తావు? నీ భార్యకి టీబీ వచ్చినది, ఆమె చనిపోవడం సంసిద్ధంగా ఉందని ఒకరు చెప్తే ఏం చేస్తావు? ఏదైనా నీవు చేస్తావు. చూశారా, అది నేను నిరాశలోకి త్రోసివేస్తున్నది. అది అలాగే ఉంటున్నది. మనకు విశ్వాసం ఉండక ముందు మనకు ప్రేమ ఉండవలసి ఉన్నది. నీకు నిజమైన ప్రేమ ఉన్నట్లయితే అదేం చేస్తున్నది? అది దేవుని కొరకు యుద్ధ భూమిలో విశ్వాసాన్ని ముందు నిలవబెడుతున్నది. అవును కదా? దేవుని కొరకు నిజమైన దైవ ప్రేమ, ఆయన యొక్క వాక్యము కొరకు, ఆయన ప్రజల కొరకున్న దేవుని నిజ ప్రేమ విశ్వాసమును అక్కడ నేడుతున్నది. ప్రేమ అలా విశ్వాసాన్ని పట్టుకొని మనం వెళ్దాం అని చెప్తుంది. అది బయటికి వెళ్తుంది. ఎందుకనగా అదే ప్రేమ చేసే పని. 14:23 యేసు చెప్పాడు, ఒక్కడు నన్ను ప్రేమిస్తే అతడు నా మాటలు గైకొనును. ఆయన చెప్పిన వాటి యందు నీవు విశ్వాసం ఉంచకపోతే ఆయన మాటలు నీవెలా గైకుంటావు? కాబట్టి చూశారా, అతడు దేవుని ప్రేమిస్తే అలాంటప్పుడు అతడు దేవుని వాక్యమును గైకుంటాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన చెప్పినట్లయితే అతడు దాన్ని నమ్ముతాడు. ప్రేమ దాన్ని నమ్మునట్లుగా చేస్తున్నది. ఎందుకంటే ప్రేమ అన్నిటినీ జయిస్తున్నది కాబట్టి. దేవదూతల భాషలతోనూ మనుషుల భాషలతోనూ నేను మాట్లాడాను, ప్రేమ లేనివాడైతే వ్యర్థులను. అవునా? కొడలో పిగిలించగల విశ్వాసం గలవాడైనను ప్రేమ లేనివాడైతే అది వ్యర్థమే. ప్రేమ అన్నిటినీ జయిస్తున్నది, అనగా దాటిపోతున్నది. దేవుడు ప్రేమయున్నాడు, ఒక ప్రేమ దేవుడు. అవునండి, ఒకడు నన్ను ప్రేమించిస్తే అతడు నా మాటల గైకొనును అని యేసు చెప్పాడు. నిరాశలో ఉన్నటువంటి ఒక పురాణాన్ని దేవుడు దర్శించుడనే నిజం మనకు తెలుసు, మనందరికీ అది తెలుసు. అయితే అది సహజంగా నిరాశ అట్టి నిస్పృహలోకి మనల్ని తీసుకెళ్తుంది. దాన్ని చేయటానికి ఒకటి కావలసి ఉంటున్నది. యాకోబు 5:15 బైబిల్ ఇలా తెలియజేస్తున్నది, మనఃపూర్వకమైనది బహు బలము గలది అని. అదే నిరాశ సహసం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది బహు బలము గలదయుండును. ఒక నీతిమంతుడు, ఒక మంచి మనిషి తన ఆత్మ ప్రయాణం చేస్తే లేక ప్రసవేదన పడితే ఏదైనా ఒకటి ప్రయాణము చేయటం మంచి మాట అని నేను అనుకుంటున్నాను. ప్రసవ వేదన పడుట లేక ప్రయాణము చేయుట ఏ విధంగా పిలవాలనుకుంటే అలాగే. ఒక ప్రాణం నిరాశలో ఉండిపోయినప్పుడు, ప్రసవేదనలో ఉండిపోయినప్పుడు
ఒకడు మహనపూర్వకమైన బహుబలము కలిగిన ప్రార్థన గుర్తును చూయించగలిగి అది ఒకటి చేస్తున్నది. చూశారా? ఇక్కడ యాకోబు 5:16 ఇక్కడ బైబిల్ ఏమి చెప్తుందో గమనించు. మన పాపములు ఒప్పుకొనుట, సరిచేసుకొనుట, దానికై సరిచేయబడి పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి. నీ కొరకు ప్రార్థన చేయమని ప్రజలను అడుగు. ఒకరితొకరు పాపములు ఒప్పుకొనుడి మరియు ఒకరికొకరు ప్రార్థన చేయుడి. అక్కడే మీరున్నారు. ప్రేమతోనే నా తప్పిదాలు మీతో ఒప్పుకోవటం నాకు నమ్మకం ఉంటున్నది. ఆ విధంగానే నీ తప్పిదాలు నాతో ఒప్పుకుంటా. నేను నీ కొరకు ప్రార్థించగలంతగా నేను నిన్ను ప్రేమిస్తాను మరియు నీవు నా కొరకు ప్రార్థన చేస్తావు. దాంతో మనం నిలబడతాం. మనఃపూర్వకం గలదై జవాబు వచ్చే వరకు బహుబలము గలదొక ప్రార్థన ఉంటున్నది. అదే నిరాశ, అదే నిరంతరం మనకు కావలసి ఉన్నది. ఏమి జరిగినదో దాన్ని గూర్చి కొన్ని లేఖన ఉదాహరణలు తీసుకుందాం. ప్రభుచితమైతే ఇక కొన్ని 15 నిమిషాల వరకు. యాకోబు అతడు ఒక తరహా నిర్లక్ష్యపడిన మనిషి. అతడు తన మనసులో తలంచాడు, జ్యేష్ఠత్వం అంటే అంత తనకున్నదలే అని అనుకున్నాడు. అది ఎలా పొందుకున్నాడో దాన్ని అతను లెక్క చేయలేదు. అది తను పొందుకున్న తర్వాత అంతా పర్వాలేదులే అని అతను తలంచాడు. ఎందుకంటే అతడు జ్యేష్ఠత్వాన్ని కలిగినాడు కాబట్టి విషయం అంతా అయిపోయిందిలే అని అనుకున్నాడు. అతడు ఆకలిగొని పొలముల నుండి వచ్చి తన సహోదరు దగ్గరికి వచ్చాడు. దుప్పులను వేటాడుకుంటూ తన పశువులను కాచుకుంటూ ఆకలిగొని తన సహోదరు దగ్గరికి వచ్చాడు. అతనికి ఒక పెద్ద అడవి బఠానీ మొదలుగా వాంతో ఉన్న చిక్కుడుగాయల కూరగల ఒక కుండ అవసరమైనది. దినమంతా ఒక మనిషి నడిచినట్లయితే, అతడు ఆకలిగొన్నట్లయితే ఎంతగానో అతడు శోధించబడతాడు. అతని సోదరుడు, నేను అలసిపోయాను, ఇది కొద్దిగా నాకివ్వమని అడిగాడు. అతడు అన్నాడు, నేను జ్యేష్ఠత్వం పొందుకునేలా నీవు ప్రమాణం చేసినట్లయితే అని చెప్పాడు. అది ఎలాగ దాన్ని చేశాడో దాన్ని అతడు లెక్క చేయలేదు కనుక అతడు పొందుకున్నాడు. జ్యేష్ఠత్వం పొందుకుంటే అంతటితో సరిపోయిందిలే అని అతడు తలంచాడు. పెంతెకోస్తు అక్కడే నీవు ఓడిపోయావు. ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా నీవు జన్మించావని, జ్యేష్ఠత్వాన్ని నీవు పొందుకున్నావని, అంతటితో అంతా అయిపోయిందని నీవు తలంచావు. అయితే అది కేవలం దాన్ని ఆరంభం మాత్రమే. ఆయన మాట వినుడి అనే వర్తమానంలో నీవు జ్ఞప్తింటుంది. ఒక బిడ్డ కుటుంబంలో జన్మించిన తర్వాత కుమారుడు ఎలా అయినది జ్ఞప్తించుంటుంది. జ్యేష్ఠత్వానికి హక్కులున్నవి. అయితే అది రుజువు కావాలి, బిడ్డ తర్బీదు కావాలి. అటు తర్వాత తండ్రి యొక్క చిత్తానికి విధేయునిగా అతడు రుజువుపరచబడకపోతే అలాంటప్పుడు అతడు వారసుడు కాకూడదు. అది ఏ వారసత్వం కాదు. అయినను అతడు కుమారుడే. అయితే వారసత్వం లేదు. అతడు తన తండ్రి పనుల మీద ఆసక్తి లేని వాడైనట్లయితే కనుక పరిశుద్ధాత్మ పెంతెకోస్తు ప్రజలపై కృమ్మరించబడినప్పుడు సంఘంలో ఉన్నటువంటి వరములు తరతరములు వారు తిరిగి పొందుకున్నారు. వారు ఆత్మ ద్వారా జన్మించారు కనుక అంతటితో సరిపోతుందని వారు తలంచారు. అయితే చూడండి, కుమారుని స్థానం అనేది ఒకటి ఉన్నది. ఇతడు నిజమైన కుమారుడు రుజువు చేయబడిన తర్వాత అతన్ని బహిరంగ స్థలానికి తీసుకుని వెళ్తారు. అక్కడ కూర్చోబెట్టి వస్త్రాలు మారుస్తారు. అడు తర్వాత కుమారుని స్థానమందు ఉంచుతారు. తండ్రికి కలిగిన దాని అంతటిపైన అతడు వారసుడు అవుతాడు. రూపాంతరకుండా పైన దేవుడు తన యొక్క కుమారుడు ద్వారా దాన్నే చేశాడు. ఆయన ఒక మేఘము కమ్మెను, రూపాంతరము చెందాడు. ఆయన వస్త్రం సూర్యుని వలె ప్రకాశించెను. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను అని ఒక స్వరం పలికింది. మోషే ధర్మశాస్త్రము ఓడిపోయారు, ఈయన మాట వినుడి అని చెప్పబడెను. ఆయన స్థానమందు ఉంచబడెను. చూశారా? యాకోబు తలంచాడు, తన జ్యేష్ఠత్వానంతా కలిగి ఉన్నాడు కదా అని అనుకున్నాడు. అంతా సిద్ధమైందని తలంచాడు. అలాగే పెంతెకోస్తు వారు ఏకత్వం, త్రిత్వం, రకరకాల సంఘశాఖలను నిర్మాణము చేశారు. ఒకరినొకరు లాక్కోవటానికి గడబిడ చేసుకుంటున్నారు. గురుతు చూయించబట్టలేదని రుజువైపోయినది. ద్వేషం, క్రోధం, కక్ష, చూశారా? అది వారు పొందుకున్నది. చూడండి, యాకోబు అదే తలంచాడు. అయితే ఒక రాత్రి తన ప్రాణభయం చేత నిరాశ తన్ని కబలింపజేసినది. నది దాటిన తర్వాత నా అన్న నన్ను చంపడానికి సంసిద్ధంగా ఉన్నాడు అని తాను వెళుచున్న ప్రాంతాన్ని గురించి ఆలోచన చేశాడు. గమనిస్తున్నారా? అతడి కలిగినటువంటి జ్యేష్ఠత్వమే అతన్ని మరణానికి నడిపించడానికి సాధనమైనది. నీవు పరిశుద్ధాత్మలో జన్మించినట్లయితే కొన్ని సార్లు నీవు పొందిన పరిశుద్ధాత్మయే, అది నీవు గమనించినట్లయితే నీవు పొందిన పరిశుద్ధాత్మయే అదే నిన్ను అంతమునకు ఆ తీర్పు తీరుస్తున్నది. అవునది వాస్తవం. యెహోవాను రక్షించిన ఆ నీరే లోకానికి తీర్పు తెచ్చినది.
వెరితనమని నీవు పిలిచే ఆ వస్తువే నీ రహదారి చివరన నీకు తీర్పు తీరుస్తున్నది. చిట్టు చివరికి తన ప్రాణం పోతుందని యాకోబుకు తెలుసు. తన సహోదరుడు 400 మంది సైన్య జనాన్ని వెంట పెట్టుకుని వస్తున్నాడని, అతడు దారిలోనే ఉన్నాడని వర్తమానికుడు తెలియచెప్పాడు. భయం అతన్ని ఆవరించినది. ఏషావుకు సమాధాన అర్పణ చేయుటకై ఎడ్లతో, గొర్రెలతో, పశువులతో కలిసి మనుషులు పంపాడు. అటు తర్వాత మరొక గుంపుతో బయలుదేరాడు. అతని మొదటిగా కలుసుకుని అతని కోపాన్ని చల్లార్చడం కోసం అతను మరొక గుంపుతో బయలుదేరాడు. అది అతన్ని ఆపలేదు. బహుశా అతడు నాకంటే ధనికుడై ఉండవచ్చును, అతనికి అవసరం లేదు అని తలస్తున్నాడు. అటు తర్వాత తన భార్యలను చిన్న బిడ్డలు తీసుకుని ముందుగా పంపుతున్నాడు. ఒకవేళ తన భార్యలను చిన్న బిడ్డలను చూచి ఏషావు నిజంగా తన చిన్న మరదలను తమ్ముని బిడ్డను చూచి అతను చంపడు అని అనుకున్నాడు. తర్వాత అయినప్పటికీ అది అతడు చేయలేకపోయాడు. ఏ విధంగా మానవుని లోబర్చుకోవాలో దేవునికి తెలుసు. యాకోబు నది దాటాడు. అక్కడ అతను మోకరించాడు. చూడండి, అంతక్రితం అతడు ఒక విధంగా కొద్దిగా బిడియపడేవాడు. అలా అన్నందుకు నన్ను క్షమించండి. అతడు యాకోబు, అతడు మోసుగాడు. అదే అతడు. అయితే ఒకటి అతనికి జరగవలసి ఉన్నది. అక్కడే నిరాశ. అతని ముందు మరణం ఉండినప్పుడు తెగింపు, నిరాశ ఉంటున్నది. ఇక్కడ ఈ రాత్రి అనేక మంది కూర్చుని ఉన్నారు. మరణం మీ ముందు ఉంచబడి ఉన్నది. మీరు కోరే విషయాన్ని సాధించగల ఒకే ఒక మార్గము నిరాశ వచ్చినది. ఈ రాత్రి నాకు అది కావాలి, ఇప్పుడే నేను దాన్ని పొందుకుంటాను, లేదా నేనేమైపోతాను, రేపది ఎంతో ఆలస్యమైపోతుంది, ఇప్పుడే నాకు అది కావాలి. పరిశుద్ధాత్మకు గురుతయగు బాప్తిసం కొరకు నీవు ప్రార్థించినప్పుడు, సరే నేను ఇప్పుడే వెళ్లి ప్రయత్నం చేస్తాను ప్రభువా, నేను కొద్దిగా అలసిపోయాను అని నీవు చెప్పవద్దు సుమా. నీ స్థలములోనే నీవు ఉండు. ఎటువంటి ప్రయత్నం చేయి. ప్రార్థన వరుసకు నేను వెళ్తాను, నా తలపై నూనె రాయి, ఏమైనా మెరుగు తిరుగుతుందేమో నేను చూడాలి అని నీవు చెప్తే, అలాంటప్పుడు నీవెక్కడున్నావో అక్కడ కూర్చోవటం మంచిది. నీవు ఆ స్థలానికి చేరుకునే వరకు, సంఘమంతా స్థలానికి వచ్చే వరకు అది జీవమరణం మధ్య ఉంటుంది. అప్పుడే నీవు దానిని పొందుకోవాలి, లేదా నశించిపోతావు. అప్పుడు దేవుడు రంగం మీదకి సాగిపోతాడు. దేవుని రంగం మీదకి తెచ్చుటకు నిరాశలోని సాహసం అవసరమవుతున్నది. ముందెన్నడి కూడా ఏడవనటువంటి ఏడ్పు యాకోబు ఏడ్చాడు. దేవుని పట్టుకునేంత వరకు అతను నిరాశతో మొర్ర పెట్టాడు. అతడు అలా చేసి పొట్లాలేదు. ఏదో 15 నిమిషాలు కాదు, రాత్రంతా ఆయన ఉంచేట్లుగా తన ఆత్మలో అతను పోరాడాడు. అయినప్పటికీ ఆశీర్వాదం పొందుకోలేదని అతను తెలుసుకున్నాడు. ఆశీర్వాదం వచ్చే వరకు అతను పట్టుకున్నాడు. ఆశీర్వాదం వచ్చే వరకు నిరాశతో సాహసంతో పోరాడాడు. దేవుడు రంగం మీదకి వచ్చే వరకు అలా చేశాడు. ఆశీర్వాదం అతనిపైకి దిగి వచ్చినది. అతను గ్రహించే వరకు నిరాశతో నేను నిన్ను విడువలను మొదలుపెట్టాడు. ఏకమంది ప్రజలు దేవునికి మహిమ కలుగును కాక, నేను ఇప్పుడు దాన్ని పొందుకున్నాను అని చెప్తారు. అక్కడే నేను మోసపోతున్నావు. అవును, ఒకరు అన్నారు, సహోదరు బ్రహ్యాం, నాకెంతగానో మంచి అనిపిస్తుంది. నేను అక్కడకు వెళ్లి ప్రార్థించాను, నాకు వణుకు వచ్చినది. అది దేవుడు కావచ్చు. పెద్ద వెలుగు నా ముందు నేను చూశాను, అది దేవుడు కావచ్చు. అయితే దాని గూర్చి కాదు నేను మాట్లాడుతున్నది. హెబ్రీ 6వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది, వర్షం నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను పడెను అని. అది అలాగే ఉంటుంది. గోధుమలు తీసుకురండి, కలుపు మొక్కలు తీసుకుని పొలంలో ఉంచండి. అయితే వాస్తవంగా వర్షం గోధుమల కొరకు పంపించబడుతున్నది. అయితే వర్షము గోధుమల పైన ఎలాగో అలాగే కలుపు మొక్కల పైన కూడా పడుతున్నది. గోధుమలు ఎలాగ సంతోషిస్తావో వర్షాన్ని బట్టి, అలాగే కలుపు మొక్కలు కూడా సంతోషిస్తవి. అది ఒకే వర్షం. పరిశుద్ధాత్మ కుమ్మరించబడి నిజ విశ్వాసి ఎలా నడుచుకుంటాడో అలాగే అవిశ్వాసి కూడా చేస్తాడు. అయితే వాటి ఫలముల వలన అవి తెలియబడతవి. దాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. అదే గురుతు. యాకోబు తన నిరాశ నిస్పృహలు ఇలా చెప్తున్నాడు, నీ స్పర్శను నేను ఎరిగి ఉన్నాను, నీవు నాతో ఉన్నావు, నేను నిన్ను విడిచిపెట్టను. దాన్ని మంచిగా చూడవచ్చు. పురప్రంగా కొద్ది ప్రేరేపణ. వారు లేచి ఎగురుతూ గంతులు వేస్తూ సందులో పరిగెత్తుతూ నేను దాన్ని పొందుకున్నాను, నేను దాన్ని పొందుకున్నాను అని చెప్తారు. లేదు, లేనే లేదు. ఒకటి జరిగే వరకు యాకోబు అక్కడే ఉండిపోయాడు. అతని మరొక వ్యక్తిగా మారిన వాణిగా చేసినది.
మరో విధంగా నడిచేవానిగా చేసినది. ఎందుకంటే అది జరిగే వరకు అతడు ఉన్నాడు అక్కడ కాబట్టి. అతడు గెలిచే వరకు అతడు ఇక్కడ ఉన్నాడని బైబిల్ చెప్తున్నది. ఒక నరుడు దేవునితో పోరాడి ఇలా జయించగలడు. అయితే నీవు దాన్ని చేయగలుగుతావు, నీవు చేయగలవు. ఒక నరుడు దేవునితో పోరాడి గెలవగలుగుతాడు. ఒకప్పుడు హిజ్కియా అనే ఒకరున్నాడు, నీవు చనిపోబోతున్నావు అని యెహోవా ఇలాగు సెలవుచున్న ప్రవక్త ద్వారా చెప్పించబడ్డాడు. హిజ్కియా తన ముఖమును గోడదడు తిప్పుకుని నిరాశతో ఏడుస్తూ, ప్రభువా, నేను నీ ఎదురు యథార్థముగా ఇట్లు నడుచుకుంటునో నీవు తెలుసుకును, నాకు 15 సంవత్సరములు కావాలను అని అడిగాడు. అతను చనిపోబోతున్నాడని, ఒకటి జరగబోతుందని చెప్పబడిన తర్వాత అలా చేశాడు. నిరాశలో అతను దేవుని యొక్క ప్రణాళికనే మార్చాడు. నిరాశతో ఎంతగానో ఏడ్చాడు. ఆశీర్వాదం వచ్చే వరకు తన యొక్క పేరు మోసగాడు నుండి దేవునితో పోరాడి గెలిచిన వానిగా అగ్గు వరకు యాకోబు అక్కడ ఉండిపోయాడు. చిట్టు చివరికి దేశమే అతని పేరును పిలువబడుతున్నది. అవునండి, ఏంటిదంతా? ఆ ఫలితానికి తర్కణం ఏదంటే ఆ విషయాన్ని గురించి అతను నిరాశపడిపోయాడు. ఆ తర్వాత అతను ఏషావుని కలిసినప్పుడు అతనికి ఎలాంటి కాపలాదారులు అవసరం లేకపోయింది. నేరుగా వెళ్లి అతన్ని కలుసుకున్నాడు. ఎందుకని? అతను నిశ్చితను పొందే వరకు అతను నిరాశలో ఉండిపోయాడు. మరి నీవు నిశ్చితను పొందే వరకు నీవు నిరాశలో ఉండు. నీవు అలాగే లేకపోతే ప్రార్థన చేయించుకుంటూ కూడా రావద్దు, బలిపీఠం మీద కూడా రావద్దు. అది జీవమాలలో వచ్చే వరకు ఆగు. ఆ తర్వాత ఒకటి జరుగుతుంది, నిశ్చయంగా జరుగుతుంది. నిరాశ. ఒకప్పుడు రూతు నవోం ప్రక్క నిలబడి ఆమె నిరాశ చెందినది. ఆమె తన సొంత ప్రజల దగ్గరకు, తాను ప్రేమించిన వారందరి దగ్గరకు, ఆమె ఆరాధించిన ఆమె దేవుడి దగ్గరకు వెళ్లిపోవాలా, లేక నవ్వుతోనే హత్తుకుని ఉండాలా? ఆమె ఏమి చేయాలి? ఆమె నిరాశలో ఉండిపోయినది. నీవెక్కడికి వెళ్తావో నేనెక్కడికి వస్తాను, నీవెక్కడ నివాసం ఉంటావో నేనెక్కడ ఉంటాను, నీవెక్కడ చనిపోతావో నేనెక్కడ చనిపోతాను, నీవెక్కడ పత్తి పెట్టబెడతావో నేనెక్కడ పత్తి పెట్టబెడతాను. నీ దేవుడే నా దేవుడు, అక్కడే నీవు ఉన్నావు. నిరాశ. దేవుడు ఆమెను దీవించాడు. ఆమెను ఓబెదు అను కుమారుని అనుగ్రహించాడు. ఆమెకు ఓబెదు యెషయా అని కనెను. అతని ద్వారా యేసు వచ్చాను. ఎందుకనగా నిరాశ ద్వారా ఆ చిన్నదగు రహాబు వేశ్య ఆమె నిరాశలో ఉండిపోయాను. మరణమే ఆమె ముంగిటి ఉన్నదని ఆమె ఎరిగినది. ఆమె న్యాయ తీర్పు కింద ఉండిపోయినది. ఆమె నిరాశలో ఉండి, వేగులు వారైన మిమ్మల్ని నేను కాచాను, నేను ఏదైనా చేస్తాను, మా ఇల్లు కాపాడుతామని మీ దేవునితో ప్రమాణము చేయండి అని ఆమె అన్నది. అక్కడే నీవు కూడా ఉన్నావు. ఈ గుర్తును నీవు తీసుకుంటే అది జరుగుతుందని అతడు చెప్పాడు. ఇస్సాకు పెళ్లి కుమార్తె తాను వెళ్ళినప్పుడు అతని వైపు ఆ బాధ్యత పెట్టబడినప్పుడు ఎలియాజరు నిరాశ ఎదురైనది. ఎలియాజరు దమస్కు వాడిన ఎలియాజరు గొప్ప వ్యక్తి. అబ్రహాము ద్వారా దయ పొంది అబ్రహాము నమ్మి తన కుమారుని ఇస్సాకు పెళ్లి కుమార్తెనకు పోలికైన పెళ్లి కుమార్తెను వెదకుడు కొరకై తాను వెళ్ళాడు. దాని ద్వారా క్రీస్తు వచ్చాడు. ఎలియాజరు ఆత్మ సంబంధమైనది ఉండి దాని భావమేంటో ఎరిగి ఉండెను. సరైన స్త్రీ ఆ పురుషుడికి భార్య ఒకటికు ఎరిగి ఉన్నాడు. దాన్ని ఎలాగతను ఎందుకు చేయగలడు? అతని యొక్క నిరాశలో ఆ పట్టణం దగ్గరికి అతను వచ్చినప్పుడు ప్రభుదేవా అని ప్రార్థించాడు. అదే విషయం, నీవు నిరాశతో పడిపోయావు, ప్రార్థించుటకు వెళ్ళు. ప్రభుదేవా, మొదటిగా వచ్చిన అమ్మాయే నాకు త్రాగుటకు నీళ్ళిచ్చి వంటలకు నీరు పోసిన చిన్నదే ఆమె ఉనుగాక. అతను తన నిరాశ సమయంలో ప్రార్థన చేశాడు. ఇక అందమైన ఆ అమ్మాయి వచ్చి వంటలకు నీళ్లు పోసినది, నా మార్గమును ఆలస్యం చేయక అని అతడు చెప్తున్నాడు. ఆమె వెళ్తుందో లేదో అనే తీర్మానం చేటుకై ఆమె వచ్చినది. ఆమె పెళ్లి కుమార్తెకు ఒక పోలిక ఉంటున్నది. ఆమె ఈనాడు చూడనటువంటి ఒక పురుషుడి యొద్దకు వెళ్లి అతన్ని పెళ్లి చేసుకుంటుందా? అదే విషయం. ఆమె అతని ఎన్నడూ చూడలేదు. అయినప్పటికీ అతని సేవకు ద్వారా ఆమె విన్నది. పెళ్లి కుమార్తెకు ఒక పోలికది. నీవెన్నడూ క్రీస్తును చూడలేదు. అయితే ఆయన సేవకుల ద్వారానే ఆయన ఎవరై ఉన్నారో నీవు వింటున్నావు. నీవు ప్రతిదాన్ని నువ్వు అమ్ముతావు, నీ ఇల్లును విడిచిపెడతావు, ఆయన ఎందుకు వెళ్ళడు కొరకై సమస్తాన్ని విడిచిపెడతావు. ఇప్పుడు గమనించు, పెళ్లి కుమార్తెకు ఒక పోలిక. ఆమె ఒక తీర్మానం చేసినది. వెళ్ళడు కొరకై ఆమె సంఘర్షక గృహాన్ని విడిచిపెట్టినది. యోనా తుఫాను సమయంలో సముద్రం యొక్క అడుగు భాగాన
తెంగముల కడుపులోకి త్రోసివేయబడ్డాడు. బ్రతుకు ఆశలన్నీ అయిపోయినవి. అయితే సొలొమోను ఆలయాన్ని ప్రతిష్ఠ చేస్తూ, ప్రభువా, నీ ప్రజలు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉండి ఈ ఆలయ వైపు తిరిగి ప్రార్థించినట్లయితే నీవు ఆలకిస్తానని చెప్పావు అని ప్రార్థన చేశాడు. తిమింగలం కడుపులో తిరిగి మోకరించుకు ఎలాగో అనుకూలత చేసుకున్నాడు. నేను వివరిస్తున్నాను. తిమింగలం ఉమ్మంతా తన చుట్టూ ఉండిపోయినది. అక్కడ నిరాశలో అతడు మొర్రపెట్టి ప్రార్థించాడు. అట్టి నిరాశలో ఉండి తిమింగలం కడుపులో కొద్దిగా ప్రాణవాయువు మాత్రమే అతనికి ఉన్నది. అతను పీడిస్తున్న ఆ కొద్ది ఊపిరితో అతను ఎక్కడున్నాడో అతనికి తెలియదు. ప్రభువా, నీ ఆలయం వైపు నేను ఎదురు చూస్తున్నానని అనుకుంటున్నాను అంటున్నాడు. కొద్ది ఊపిరితో నిరాశతో ఉండిపోయి అలాంటి పరిస్థితుల్లో అతను ప్రార్థించాడు. క్రితం అతను చేయలేదు. అయితే అతని నిరాశలో ఉండిపోయాడు. అతను ప్రార్థించాడు. దేవుడు అతన్ని 3 రాత్రింబగళ్ళు కాపాడి అతను ఎక్కడ వర్తమానివ్వాలో అక్కడ విడిచిపెట్టాడు. నిరాశ. హన్నా బైబిల్ గ్రంథంలో ఒక గొడ్రాలైన స్త్రీ. ఆమెకు ఒక కుమారుడు కావాలి. అతని కొరకు ఉపవాసమున్నది ఆమె. ఓలేములోని యాజకుడు ఆమె మత్తురాయినదని తలంచే వరకు అతని ఉపవాసముండి ఆమె ఉపవాసం ప్రార్థించినది. అటువంటి నిరాశ నిస్పృహలో ఉన్నది ఆమె. మిగతా స్త్రీలైతే ఎలాంటి ఆభరణం ఆమె ధరించినదామె అని వేసి చూస్తున్నారు. అది ఎలా జరుగుతుందో మీకు తెలుసా? మిగతా వారు ఎటువంటి వస్త్రాలు ధరించారా, పొలంలోని సంగతుల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే హన్నా అలా చేయలేదు. ఆమె ఆ జనాంగాంతా దాటి బలిపీఠం దగ్గర చేరుకున్నది. ఆమె ఉపవాసం ఉన్నది. ఆమె నింద తీసివేయబడాలి. ఎంత వ్యతిరేకంగా ఉన్నది ఆమె యొక్క స్థితి నేడు. ఒక బిడ్డను కలిగి ఉండటమే ఆమె ఒక నింద. అప్పుడైతే ఒక్క బిడ్డ కూడా పుట్టుకునటం ఒక నింద వారికి. ఆమె మోకరించినది. మందిరం యొక్క ఘనతను ఆమె గమనించలేదు. అక్కడ నడుస్తున్న యాజకుని యొక్క గౌరవాన్ని ఆమె గమనించలేదు. ఆమె కన్నీళ్లు ఆమె చెక్కులపై రాలిపడుతున్నంతగా ఆమె ఏడుస్తూ నిరాశతో, ఓ ప్రభువా, దేవా, నాకొక కుమారుడు దయచేయి, నాకొక కుమారుడు దయచేయి అని ఆమె మొరపెడుతున్నది. చూడండి, ఆమె స్వార్థపరురాలు కాదు. ఆమె ప్రార్థన దేవుడు విని ప్రార్థన ఆలకించి ఒక కుమారుడు దయచేశాడు. తిరిగి ఆ బిడ్డను దేవునికి ఆమె ఇచ్చినది. ఎందుకనగా దేవుడు ప్రార్థన ఆలకించిన తర్వాత ఆమె స్వార్థపరురాలుగా ఉండుటకు ఆశించలేదు. ఆమెకు ఒక ప్రవక్తను ఆయన ఇచ్చాడు. అది ఇంకా ఎక్కువ ఆశీర్వాదం. ఆయన ఇచ్చే చిన్న వాటిలో ఆయన నిండిపోయాడు. కుమారుని మాత్రమే కాదు, అతడు ఒక ప్రవక్త. ఇశ్రాయేల్లో బహిరంగ దర్శనం అనేది అనేక సంవత్సరాల నుంచి లేదు. అనేక సంవత్సరాలకు సమూయేలు అక్కడ మొదటి ప్రవక్త అయ్యాడు. ఎందుకనగా తల్లికి బిడ్డలు వేరు కాబట్టి ఆమె నిరాశ చెందినది. బహుశా ఆమె 60-70 సంవత్సరాలుగా వయస్సు దాటిపోయి ఉండవచ్చునేమో. నిరాశతో ఆమె ప్రార్థించింది. ఆమె ఆ బిడ్డను పొందుకోగలిగేది. ఏంటది? దేవుడు ఆమెతో మాట్లాడాడు. అవును, దానికి సందేహం లేదు. దేవుడు నీతో మాట్లాడే వరకు నీవు నిరాశ చెందలేవు. ఓ సంఘమా, నీవు లేచి నేను వణికించుకో, నీ మనస్సాక్షి గుర్చుకో. ఈ ఘడియలో నీవు మేల్కో. మనము నిరాశగా ఉండాలి లేదా నశించైనా పోవాలి. ప్రభు రుద్రుడి ఒకటి వస్తుంది. అది యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడన్నది అని నాకు తెలుసు. ఒకటి రాబోచున్నది. మరి మనం మరింతగా నిరాశ చెందుదాం. అది జీవమనుల మధ్య ఉన్నది. మన మధ్య నుండి అది వెళ్తున్నది. మనం అది చూడలేము. ఎందుకంటే అది ఆమెను స్వార్థపురాలుగా చేయలేదు. ఆమెకు ఒక ప్రవక్త దయచేయబడ్డాడు. ప్రవక్త ప్రభు యొక్క వాక్యం పలికిన తర్వాత షునేమీయురాలైన ఆ స్త్రీ వృద్ధులైనప్పటికీ, ఆమె పెనిమిటి వృద్ధులైనప్పటికీ ఆమెకు ఒక బిడ్డ కలిగాడు. వారికి పిల్లలు లేరు. అయితే ఆమె ఈ ప్రవక్త దయార్ద్రతలా ఉంటున్నది. అతడు దైవజనుడైన ఆమె ఎరిగినది. అతడి ఘనత గల వ్యక్తి అని యథార్థములను ఆమె గ్రహించినది. అతడు ఆ ఇంట్లోనికి వచ్చాడు. ఆమె భర్త మొదలుగా వారి ఇంటిలో లేరు. అతడు పరిశుద్ధమైన మనుష్యుడు. అతడి ఘనత గలవాడని వారు చూడగలిగారు. అతడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయటం ఆమె గమనించినది. దేవుని విషయాలు అతడు చెప్పుచుండటం ఆమె విన్నది. అతడు ఘనత గల వ్యక్తి, పరిశుద్ధుడైన వ్యక్తి. మన దగ్గరికి వచ్చి ఇక్కడ ఉంటున్న వ్యక్తి పరిశుద్ధుడు, ఘనత గల వ్యక్తి అని నేను గ్రహిస్తున్నానని తన భర్తతో ఆమె చెప్పినది. ఆ ఇంటి జీవనాలు అతడు పవిత్రుడైన మనుష్యుడు ఆమె ఎరిగినది. అతను చికాకు పడకున్నట్లు అక్కడ ఒక చిన్న ఇల్లు అతని కొరకు కట్టించింది. అతని ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఉండవచ్చు. ఆమె చిన్న పడక,
తాను త్రాగడానికి, కడుక్కోవడానికి కూజాతో నీరు పెట్టింది. బహుశా కొద్దిగా ఆహారం ఇచ్చి ఒక పనికితో లేక వంటవాడితో లేక మరొకరితో పంపించుండవచ్చును. వచ్చి శుభములు చెప్పి ఉండవచ్చు ఇండును. కనుక ఎలీషా అతను ఎలా చూపిన కనికరాన్ని గమనించాడు. ఈ నా చిన్నవారిలో ఒకరికి చేసేది కనుక నాకు చేశారు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆమె అది చూసింది. ఈ స్త్రీ ప్రవక్తను గౌరవించి దేవుని గౌరవించుచున్నది. ఆమె ప్రవక్తల్లో దేవుని చూచినది. దాని కొరకు ఆమె ఏదీ కొరలేదు. దేని కొరకు ఆమె హృదయం కొరటలేదు. ఆమె దేవుని ప్రేమించింది కనుక అది ఆమె చేసింది. ఎలాంటి ఆశీర్వాదం కొరకు ఆమె అది చేయలేదు. ఆమె అలా చేసింది అంతే. ఎలీషా అంటున్నాడు, వెళ్లి ఆమెను అడుగు. ఆమె నిమిత్తం రాజుతో నేను మాట్లాడవలనా? నేను అతనికి వ్యక్తిగత స్నేహితుడును లేక ప్రాముఖ్య నాయకుడును. అతను నాకు బాగా తెలుసు అని చెప్పమన్నాడు. ఏదైనా ఏదో ఒకటి ఆమెకు నేను సహాయం చేయవాలి. ఆమె నన్ను అంతగా ఆదరించినది కనుక నేను ఒకటి ఆమెకు ఇవ్వాలి. ఆమె నన్ను పోషించింది. ఆమె నన్ను పరుపుల పైన పండుకొంటు కొరకై అలా అనుమతించినది. మా ఇళ్ళ ఎంతగానో ఆమె ఆదరణ చూయించినది. ఇప్పుడు ఏమి చేయాలి? ఆమె చెప్పింది, ఏమీ అవసరం లేదు. నేను నా స్వజనుల మధ్య నివసిస్తున్నాను. మేము అన్నీ కలిగి ఉన్నాం. మేం బాగా బ్రతుకుతున్నాం. చాలు, మాకేమీ అవసరం లేదు. అయితే గెహజీ చెప్పాడు, అయితే ఆమెకు పిల్లలు లేరు అని చెప్పాడు. అది కాక మరి ఏది గెహజీ చూడలేదు. ప్రవక్త దర్శనాన్ని చూడటానికి సందేహం లేదు. అతను చెప్పాడు, వెళ్లి ఆమెతో చెప్పు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, తగిన కాలానికి లేక ఒక సమయానికి, ఇప్పటి నుండి ఒక సంవత్సరానికి ఆమె ఒక కుమారుడికి ఎత్తుకుంటుంది అని చెప్పాడు. కుమారుడు జన్మించాడు. ఈ పెద్ద వృద్ధ దంపతులు ఎంతగా ప్రేమించారో ఆ చిన్న బిడ్డను, ఆ ఒక్క బిడ్డను, అతనికి 12 సంవత్సరాలు వచ్చినవి. ఒక రోజు తన తండ్రితో కలిసి గోధుమ నరుగుతున్నాడు. అది మిట్ట మధ్యాహ్నమై ఉంటున్నది. అతనికి ఎండదెబ్బ తగిలినది. నా తలపోయినే అని అరుస్తున్నాడని అనుకుంటాను. అతను ఇంకా బలహీనైపోతున్నాడు. పొలముల నుండి తన తండ్రి అతను తీసుకుని పోవలసి వచ్చాను. అటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఒక సేవకంతో అతన్ని పంపించే వేశాడు. తల్లి తన యొక్క తొడపైన మధ్యాహ్నం వరకు పరుపుడు పెట్టుకున్నది. అతను చనిపోయాడు. గమనించు, ఆమె యొక్క ఏకైక కుమారుడు, ప్రభువు వల్ల ఆమెకు దయచేయబడినవాడు. ప్రార్థన ద్వారాను ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడని ప్రవక్త వాగ్దానం ద్వారా కలిగిన వాడు అతడు. ఎక్కడో ఏదో లోపమున్నదని ఆమె గ్రహించింది. అది పనిచేయదు. ఆ కుమార దేవుడు ఆమెకు ఏ విధంగా దయచేశాడు? ఆ బిడ్డ మీదకు ఆమెకు ఆ ప్రేమ ఎలా వచ్చినది? అయినప్పటికీ ఆమె ఎన్నడూ దాన్ని కొనలేదే. ఆ బిడ్డను కలిగి ఉండటానికి ఆమె చాలా వృద్ధాప్య వేసుకురాలే. దానిని దేవునికి హస్తం ఉచ్చారణ చేయవలసి ఉండేను. ప్రవక్తకు ఒక మనుషుడు దాన్ని మాట్లాడాడు. అయితే ఆమె యొక్క ఏకైక కుమారుడు ఈ పరిస్థితిలో చనిపోయాడు. కనుక ఆమె సేవకునితో ఇలా చెప్పినది, గాడిద గంత కట్టి దాన్ని తోలు, దాన్ని ఆపవద్దు. ఎవరైనా ఆపు చూపినట్లయితే ఒక్క మాట కూడా చెప్పవద్దు. నేరుగా కరిమేల పర్వత యొద్దకు నడువు. అక్కడ ఒక గుహలో ఒక చోట నిలుపు చేయి. అక్కడ సర్వోన్నతులకు దేవుని దాసుడు ఉన్నాడు. నేను ఒక బిడ్డని కలిగి ఉంటానని యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని నాతో ఎవరు చెప్పారో అతడే అతడు. దీనిని ఎందుకు దేవుడు చేశాడో నేను తెలుసుకోవాలి. నేరుగా ముందుకు వెళ్ళు. కంచరగాడిదను ఏమీ పరీక్షించకు. ఎంత త్వరగా అది పరిగెత్తగలిగినంత త్వరగా పరిగెత్తని. నీవక్కడికి చేరే వరకు దాన్ని పరిగెత్తనివ్వు. నిరాశ ప్రవక్తని ఎలీషా లేచి చూచి క్షుణేమైన ఇక్కడికి వస్తున్నది. ఏదో ఆమెకు జరిగి ఉంటుంది. దేవుడు దాన్ని నాకు తెలియచేయలేదు. అదేదో నాకు తెలియదు. వెళ్లి ఆమెను కలువు. త్వరపడుదాం. ఏదో జరిగి ఉంటుంది. ప్రవక్త మీదకి ఆ నిరాశ వచ్చినది. ఆ స్త్రీపైకి ఆ నిరాశ వచ్చినది. చూసారా, వారినొకరొకరు కలిసి వచ్చి ఉండేది. ప్రభు యొక్క మాట ఏదో ఒక తెలుసుకోవాలి ఉన్నారు. ఒకరేమో ప్రభు యొక్క మాట ఏదో తెలియలేకుంటున్నారు. అది అదే. ఒకరేమో తెలుసుకోవాలని ఉన్నారు, మరొకరు అదేంటో తెలియకే ఉన్నారు. ఆ స్త్రీ తెలుసుకోవాలని ఆశపడుతున్నది. ప్రవక్త తెలియకే ఉన్నాడు. దేవుడు దాన్ని నాకు తెలియచేయలేదు. ఆమె వచ్చినప్పుడు నేను ఆమెకు ఏమి చెప్పాలి? నాకు తెలియచేయట్లేదు. కాబట్టి అప్పుడు ఆమె అలాంటి పరిస్థితిలో ఉండిపోయినది. అతను తన చేయెత్తి, అందరూ క్షేమేనా? నీ భర్తతో కూడా అందరూ క్షేమమా? నీ బిడ్డతో కూడా అందరూ క్షేమమా అని అతను అడిగాడు. ఆ స్త్రీ తన నిరాశ చివరి భాగాన్ని ఉండిపోయినది. అందరూ క్షేమమే. మహిమ కలుగును గాక. అందరూ క్షేమే. ఆమె నిరాశ నిష్ఠమైపోయినది. ప్రభు సేవకుని ఆమె కలుసుకున్నది. అతను ఇక్కడ లేకపోతే ఆమె ఇంకా నిరాశలో ఉండిపోయేది. అయితే చూసారా, అతను ఇక్కడే ఉన్నాడు. అంతా క్షేమమే అని ఆమె చెప్పినది. ఎలీషా అనుకుంటున్నాడు, మంచిది, ఇప్పుడు ఏమి జరుగుతుంది అని అనుకున్నాడు. కాబట్టి ఆమె పరిగెత్తుకుంటూ పోయి అతని పదం దగ్గర పడిపోయినది. అది కొంత విదూరంగా కనిపించినది కనుక గెహజీ వెళ్లి ఆమెను పైకి తీశాడు. ఆమెను అలాగే ఉండని, అలా చేయవద్దు
అని అతను చెప్పాడు. ఎలీషా తన సేవకుతో అంటున్నాడు, అలా చేయవద్దు, ఆమెను అలా ఉండని, ఏదో ఒక పొరపాటు జరిగినది, దేవుడిది నాకు తెలియచేయలేదు. దాని తర్వాత బిడ్డ చనిపోయిన ఆమె అతనికి తెలిపినది. ఇప్పుడు ఏమి చేయాలో ప్రవక్తకు తెలియలేదు. గెహజీ, నేను నడిచే ఆ కర్రను తీసుకో అని అతను చెప్పాడు. అతను ముట్టుకున్నది దీవించబడిందని అతనికి తెలుసు, ఎందుకంటే అది అతడు కాదు, అది అతను దేవుడే. అతనెవరో అతనికి తెలుసు, అతని ప్రవక్త అయిన తనకు తెలుసు. కాబట్టి అతని కర్రను తీసుకుని, గెహజీ, నీవు దీన్ని తీసుకుని వెళ్లి బిడ్డపై ఉంచు అని చెప్పాడు. ఎవరైనా నీతో మాట్లాడితే నీవు నిరాశపడతావు. ఎవరికీ నీవు నమస్కరింపవద్దు, ఆగకుండా వెళ్ళు, ఎవరితోనూ మాట్లాడవద్దు, బిడ్డ మీద దాన్ని పెట్టు. అయితే ఆ స్త్రీ ఆమె యొక్క నిరాశను తెగింపు చేసుకోలేదు. దేని కొరకు ఆమె వచ్చిందో తద్వారా ఆమె తృప్తి పడలేదు. ఆమె అంటున్నది, ప్రభువైన దేవుడు జీవించడం మట్టుకు నీ వచ్చి బిడ్డకు పరిచయం చేయు వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్తుంది. ఎలీషా నిరాశ చెందిపోయాడు. ఆమె అతడు రహదారిని వెళ్తున్నారు. వారు ఇక్కడ ఉన్నప్పుడు ఆ పొలంలోని ప్రజలంతా ఏడుస్తూ రోదన పెడుతున్నారు. ఆ స్త్రీ ఒక మంచి సరైన కార్యమే చేసినది. ఆమె ఆ బిడ్డను తీసుకుని ఎలీషా ఎక్కడ పడుకుంటాడో ఆ పడక మీద పెట్టినది. అది అతని కర్ర ఎంత ఉపయోగమో అంత ఉపయోగం. అతను ఇక్కడ మేల్కొలేదు కనుక అక్కడది పనిచేయలేదు. మరొక వ్యత్యాసకరమైనది తెలుసుకోవాలని ఆమె ఆశించింది. ప్రవక్త లోపలికి వెళ్ళాడు. అతడు నిరాశలో ఉన్నాడు. ఇప్పుడు అతను ఏమి చేయబోతున్నాడు? అతడు వెళ్ళి నేలపై నిరాశతో సాష్టాంగపడ్డాడని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రభువా, నాకేమి తెలియదు, ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు నన్ను ఆ స్త్రీతో చెప్పమన్నావు. నీవు చెప్పావు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా నేను ఆమెతో చెప్పాను. ఇప్పుడు ఆమె ఇబ్బందిలో ఉండిపోయినది. ఏమి చేయాలో నాకు తెలియదు. ఇక్కడ చచ్చిన బిడ్డ పడి ఉన్నాడు. ప్రభువా, నేనేం చేయాలి? దేవునిలో ఉన్నట్లయితే ఆ బిడ్డ మీద నీవు పడుకో అని పరిశుద్ధాత్మ చెప్పి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. మొదటిగా అతను ఏమి చేశాడో తెలుసా? అక్కడ ఆగి పరిగెత్తి వెళ్లి అతని చేతులపైన తన చేతులను, అతని ముక్కు పైన అతని ముక్కును, అతని పెదవులపైన తన పెదవులను పెట్టాడు. దాని మీద తాను సంపూర్ణంగా చాచుకుని పడుకున్న తర్వాత ఆ బిడ్డ 7 సార్లు తుమ్మాడు. నిరాశ నిష్క్రమైపోయినది. బిడ్డ బ్రతికాడు. ఎందుకంటే ఆ నిరాశ స్త్రీని ప్రవక్తనకు తరిమినది. ఆ నిరాశ ప్రవక్తను బిడ్డనొద్దకు తరిమినది. ఆ ఇరువురి నిరాశ దేవుని వద్దకు తెర మీదకి నడిపించినది. దేవుని ప్రేమతో, ఆయన ప్రజలపైన ప్రేమతో దేవుని ప్రేమను దింపి యుద్ధములోకి విశ్వాసాన్ని పంపించినది. కార్యం సమాప్తమైనది. సమస్య పరిష్కారం అయిపోయినది. ఆమేన్. అది అదే నిరాశ దాన్ని ఆ పని చేసినది. ఆమె విడిచిపెట్టట్లేదు. భిక్షపడుకుంటూ ఆ గవిని వద్ద ఉన్నటువంటి గుడ్డి బర్తులోమయ్య యేసు అతని దాటి వెళ్లిపోతున్నాడని తలంచాడు. అతను మొట్టమొదటి ఏం చేశాడో తెలుసా? శబ్దం విన్నాడు. యేసు నడిచి వెళ్తుండగా శబ్దం విన్నాడు. ఎవరటి వెళ్తుంది అని అడిగాడు. ఒకరు అతను ఎత్తి కూర్చోబెట్టారు. దయచేసి ఒకరు చెప్పండి, ఎవరటి వెళ్తుంది? అందులో ఒకరు, బహుశా దయగల ఒక చిన్న శిష్యురాలు కావచ్చు. అయ్యా, అటు ఎవరు వెళ్తున్నారో నీకు తెలియదా అని అడిగేది. వినలేదే. సమాధి చచ్చిపోయిన గుంపంతా ఇక్కడే ఉన్నారని కొందరు చెప్పుకుంటే విన్నాను. నువ్వు చచ్చిపోతే వెళ్లి వారిని లేపు, అది ఒక దేవదూషకుడో ఇంకెవరో అని చెప్పటి నేను విన్నాను. లేదు, అలా కాదు. గల్లే ప్రవక్తను గురించి నీ విన్నావా? నజరేతువాడైన యేసు అను ఆయన యవ్వన ప్రవక్త, ఆయన గురించి నీ విన్నావా? లేదే. మంచిది. బైబిల్ గ్రంథములో అంటే మన పుస్తక భాండాగారంలో దావీదు కుమారుడు వచ్చునని విన్నావా? ఆయనే ఈయన. అది ఆయనేనా? అది ఆయనేనా? వెళ్ళిపోతున్న ఆయనేనా? నిరాశ కేకగా మారినది. దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకగా మారినది. ఓ దినరక్షగా, నన్ను దాటిపోవద్దు. నా దీన స్వరము ఆలకించు. ఇతరులను పిలుస్తున్నప్పటికీ నన్ను దాటిపోవద్దు. ఓ యేసు, నోర్మయ్, నీవెక్కువగా కేకలేస్తున్నావు. అయితే అతని నిరాశలో ఉండిపోయాడు. ఆయన దాటిపోతే అతనికి మరొక తరుణం ఉండకపోవచ్చును. మనకు కూడా అలాగే ఇదే ఆఖరి రాత్రి కావచ్చునేమో. నిరాశతో అతను పెద్దగా కేకలు పెడుతున్నాడు. ఓ యేసు అని కేకలు పెడుతున్నాడు. ఆగమని ఎంతమంది చెప్పినా అది అతనికి అవసరం. అదే విధంగా ఇంకా బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఆత్మని వారితో చెప్తే అతను ఇంకా దాన్ని పెద్ద చేస్తున్నాడు. అతను నిరాశలో ఉన్నాడు. ఎవరూ అతను నిలుపు చేయలేరు. దావీదు కుమారుడా, నన్ను కరుణించు. నిరాశతో అతను పెద్దగా కేక వేస్తున్నాడు. దేవుని కుమారుడు లోక పాపములు ఆయన భుజంపై వేసుకుని లోక బలి కొరకై యెరూషలేమునకు వెళ్తున్నాడు. ఆయన అడుగులు నిలుపు చేశాడు. నిరాశతో కూడిన కేక దేవుని కుమారుని నిలుపు చేసినది. నేను నీకేమి చేయాలని కోరుకుంటున్నావు అని అడిగాడు.
ప్రభువా నాకు చూపు దయచేయి అని అడిగాడు. వెళ్ళు, నీ విశ్వాసం రక్షించినది, అదే చాలు. నిరాశ ఒకదాన్ని పట్టుకున్నప్పుడు మినుక్కుమనే ఆ చిన్న స్పర్శ ఏదనగా విశ్వాసం దాన్ని పట్టుకుంటుంది. చూశారా? ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు, అక్కడే ఉండు, ఒక్క నిమిషం, నేను ఇప్పుడు చూస్తున్నావు లేదు, నన్ను చూడలేవు అని నీవు చెప్పలేదు. కొన్ని సంవత్సరాలు నా చేతులు నేను చూడలేదు, నేను చూస్తున్నాను లేదో మనం చూద్దాం, నేను ఇంకా దేన్ని చూచట్లేదు. నీ విశ్వాసం నేను రక్షించను అని యేసు చెప్పినప్పుడు అది చాలు. అదే అతనికి కావలసి ఉన్నది. నిరాశ ఒక పాఠ్యాంశం కొరకు పిలుస్తున్నది. ఆ పాఠ్యాంశం ఎంత మందంగా ఉన్నప్పటికీ అది పొందుకున్నది, అది అప్పుడే నమ్మబడేది. ఎందుకంటే నిరాశ దాన్ని నెట్టినప్పుడు విశ్వాసం దాన్ని పట్టుకుంటుంది. చూశారా? దాంతో కలిసిపోయిన ప్రేమ అక్కడ ఉన్నది, దానిని తీసుకుని వస్తుంది. నిరాశ దాన్ని చేసినది. గుడ్డి బర్తలోమయ్య వెంటనే దృష్టిని పొందుకున్నాడు. పేతురు ఒక రాత్రి సముద్రపైన ప్రయాణం చేసి అతను నిరాశ చెందాడు. ఏదో పొరపాటు అయిపోయినది, ఒక ఆత్మ నడుచుకుంటూ నా వైపు వస్తున్నది అని అతని కేకలు వేయసాగాడు. పడవ మునిగిపోబోతున్నది. ప్రభువా, అది నీవైతే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు అనుమతి ఇమ్ము అని అతను అన్నాడు. అతని పడవలో ఉండే గింతకు అడుగుపెట్టి మునిగిపోసాగాడు. నిరాశ చెందాడు. ఒక పొరపాటున్నప్పటికీ దేవుని ఆజ్ఞలను అవలంబించుకే ప్రయత్నము చేయుట, దాన్ని సంఘము గ్రహించిందని నేను నిరీక్షిస్తున్నాను. దేవుడు దేన్ని చేయమన్నాడో అందులో మనుషుడు చేయుట. ఈ రాత్రి వేళ క్రైస్తుడైన నీవు విధి నిర్వహణలో ఉన్నావు. పరిశుద్ధాత్మ నాయకత్వం వెంబడించుటకై ప్రయత్నం చేయుట. క్యాన్సర్ నిన్ను ఆక్రమించినది, మరణం నిన్ను ఆక్రమించినది, క్షయ నిన్ను ఆక్రమించినది, మరి ఏదో ఆక్రమించినది. విధి నిర్వహణలో పేతురు ఏ హక్కును కలిగి ఉన్నాడో దాన్ని నీవు కలిగి ఉంటున్నావు. ప్రభువా, నన్ను రక్షించు, లేదా నేను నశించిపోతాను. నిరాశలో అతను కేకలు వేశాడు. ఒక హస్తం వచ్చి అతన్ని ఆదుకున్నది. నీవు దాన్ని కలిగి ఉంటున్నావు. అయితే అతడు ప్రభువా రక్షించు అని కేక వేశాడు. నా నిరాశ కేకను ఆయన విన్నాడు. జలముల నుండి ఆయనను పైకెత్తాడు. నేనిప్పుడు క్షేమంగా ఉన్నాను. అవునా? నీవు మొదలుపెట్టినప్పుడు అది అదే అవుతున్నది. ఈ చిన్న స్త్రీ ఒక తల్లి కావచ్చును, ఆమెకు అది ఏమైనప్పటికీ ఒక చిన్న బిడ్డ కావచ్చు, మనుబడి కావచ్చు, మెనలుడు కావచ్చు, అదేమైతేనేం నిరాశతో కేక వేయబడ్డది దేవుడు విన్నాడు. అటు తర్వాత మనం చూస్తున్నాం కృంగిపోవుట. దేవుడు అతని మొరడు విన్నాడు. అతని విధి నిర్వహణలో అతని కృంగిపోయాడు, అతని ఓడిపోయాడు. నీవు ఓడిపోయినా పర్వాలేదు, దానివల్ల తొలిగేదేమీ లేదు. మనమంతా ఓడిపోతాం. మనము అపజయ పొందేవారం ఆరంభములు. అయితే నీటిపైన మనం నిలబెట్టి మనల్ని దరిచేర్చేవారు బలమైన బాహువుతో మన ప్రక్కన ఉన్నవారు ఒకరు ఉన్నారు. నీవు ఒక తప్పు చేశావా? కొందరు స్త్రీలు తప్పు చేస్తారు, కొందరు పురుషులు తప్పు చేస్తారు, కొందరు బాలురు, కొందరు బాలికలు తప్పు చేస్తారు. కృంగిపోవద్దు సుమా. నిరాశలో ప్రభువా నశించిపోతున్నా, నన్ను రక్షించు అని కేకవేయ్. దాని గురించి నిరాశలోనికి రా. దేవుణ్ణి మొరను ఆలకిస్తాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా కృంగిపోయిన ప్రాణాన్ని, అలాంటి మొరను స్వీకరించేవాడు. దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచమందరి అత్యున్నతమైన యుద్ధభూమిలో గెత్సెమనెలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నిరాశలో ఆయనే కేక వేశాడు. లోక పాపములు ఆయన తీసివేయాలా, లేక ఆయన ఏమి చేయకూర్చున్నాడో అలాగే తన ప్రియమైన శిష్యులతో భూమి మీద ఉండిపోవాలా? అయితే ఆయన తన్ను తాను తగ్గించుకున్న ఆయన దీనత్వాన్ని గమనించు. నా ఇష్టము కాదు కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక. పరలోక దేవుని వాగ్దాన వాక్యమును తన్ను తాను తగ్గించుకున్నాడు. గమనించు, ఆయన కొద్దిగా ముందుకు వెళ్లిపోయాడు. ఆయనే కొంచెం ముందుగా వెళ్ళినట్లయితే మనం ఎంత ముందుగా వెళ్ళవలసి ఉన్నది గమనించారా? గమనించండి. ఇక లూకాసు వార్తలు అనుకుంటాను, లేఖనం ఇలా చెప్పినది, ఆయన మరింత ఆతురముగా ప్రార్థించను అని. సహోదరి సహోదరుడా, యేసే అంత ఆతురముగా ప్రార్థిస్తే మనం ఎంత ఆతురముగా ప్రార్థించవలసి ఉంటున్నది. ఆకాశమందుల దేవుడే క్రీస్తే శరీరధారి ఆతురముగా ప్రార్థించినట్లయితే కృప వలన రక్షించబడిన పాపులమైన మనం ఎంత ఆతురముగా ప్రార్థించవలను? సమస్య దేవుని కుమారుని నిరాశుల్ని నెట్టివేస్తే నీ సంగతి నా సంగతి ఏంటి? నిరాశతో మనం కేకలు వేయవలసి ఉన్నది. ఈ కడవరి దినాల్లో దేవుడు మనకెంతగానో మనకు బయలుపరుచుకుంటాడు. ఆయన యొక్క గొప్ప సూచికల వలన, బలము వలన మళ్ళా నిరాశలోనికి తీసుకుని వస్తాడు. అవునా? ఆ స్వస్థత రాయుద్ధకు చేరుటకు, ఆయన ఇష్టత మనను స్వస్థపరిచి రక్షించుటకు, ఆయన నిండే నిస్పృహలోనికి
నిరాశలోనికి మనల్ని త్రోసివేస్తాడు. అవునా? రెడ్ క్రాస్ సంస్థాపక చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క ముని మనుమరాలు ఆమె విషయం చూడు. పుస్తకంలో ఆమె బొమ్మను చూసినట్లయితే 30 పౌండ్లు మాత్రమే బరువు కలిగి ఉన్నది. క్యాన్సర్ ఆమెను తినివేసినది. ఆమెను ఆఫ్రికా నుండి ఇంగ్లాండ్ లోనికి లండన్ కు తీసుకుని వచ్చారు. అంతటి నిరాశలో ఆమె ఉన్నప్పుడు సహోదరు బోస్వర్త్ మేము ఆఫ్రికాకు రాలేకున్నాం అని ఆమెకు తెలియజేస్తూ తిరిగి ఉత్తరం రాశాడు. ఆమె తిరిగి దాది ద్వారా ఉత్తరం రాస్తూ నేను కదలలేకున్నాను, నేను చేయలేనని తెలియజేసింది. పటములో కనిపించినది. మీరు ఆ పటమును చూశారు. దానిపై కేవలం చిన్న ముక్క మాత్రం పెట్టి ఉన్నాం. దాని చుట్టూ చిన్న తాడు మాత్రం చుట్టిపడవున్నది. బహుశా ఒకరు విమర్శించడం కోసం పుస్తకంలో పెట్టి ఉంచారు. ఆమె శరీరం అంతా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ ఆమె చుట్టూ చిన్న వస్తువు చుట్టి ఉంచాం. ఆమె వెనకాల భాగానికి చిన్న రుమాలు చుట్టూ ఉంచాం. అయితే పైన మాత్రం ఏమీ లేదు. అయితే చిన్న కాగితం దాని పైన పెట్టి దాన్ని పటము తీద్దాం అనుకున్నాం. కాగితములో ఆ పటం ఉంచడం వలన ప్రజలు నన్ను విమర్శించుకునేలాగా అపార్థం చేసుకునే వివిధ భావాలు గలవారు ఆ పటాన్ని ఉంచాను, వారు అపార్థం చేసుకోకుండా రీతిగా. తర్వాత వైద్యుడు ఆమె కదలలేకున్నదని తెలియజేసినప్పుడు నేను ఇంగ్లాండ్ దర్శించబోతున్నానని ఆమె తెలుసుకుని వారు ఆమెను దొర్లించే బండిలో పెట్టి ఇంగ్లాండ్ లోని లండన్కి వచ్చినట్లుగా ఆమెను మూటగట్టారు. బకింగ్హామ్ ప్యాలెస్ కి ఆమె రాకముందే ఆమెను ప్రార్థించడం కొరకై రక్షణ బట్టిని ముందుగా పంపారు. ఆమె నాతో మాట్లాడినంతగా క్షీణించిపోయింది. ఆమె చేతులెత్తి వారు నా ముందుంచారు. మీరు కొంతమంది సైనికులు లండన్ లో ఉన్నారు. అది ఎలాగుంటుందో మీకు తెలుసు. అది ఎంతో పొగ మంచు కమ్ముకొని ఉంటున్నది. నేనిక్కడ కిటికీ ప్రక్కన మోకరిచ్చున్నాను. కన్నీళ్లు కారిపోతున్నవి. ఆ కన్నీళ్ళు అలా కరటానికి ఎక్కడి నుంచి ఆ తేమ ఆమెకు వచ్చినదో నాకు తెలియదు. ఆమె కేవలం ఎముకలు, చర్మం కప్పడి ఉన్నది. కాళ్ళు మొదలుకొని తొడల పైభాగాల వరకు 2-3 అంగుళాల చుట్టుకొలతో ఉన్నట్లు నాకు కనిపించింది. ఆమె నరాలు తెగిపోయినవి. ఆమె ఏ విధంగా బ్రతుకుతుందో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆమె పటాన్ని చూద్దాం. పడక ప్రక్క నేను మోకరించాను. ఆమె నిరాశలో ఉండిపోయినది. నేను రగల్లో లేదో అని ఎలాగైతే వారు ఆమెను తీసుకుచొచ్చుకునే సిద్ధంగా ఉన్నారు. నేను ఇక్కడికి చేరుకున్నాను. నా హృదయం నాలో రక్తసిక్తమైపోయినది. ఆ చనిపోతున్న ఆ చిన్న జీవి కోసం, ఆ అమాయక విశ్వాసి కోసం నా నిండు హృదయంతో నేను మనస్సారా ప్రార్థించాను. నేను ప్రార్థించడకై మొదలుపెట్టగానే ఒక చిన్న పావురము గువ్వ ఎగిరి వచ్చి కిటికీలోనే రాలింది. కో అని అరుస్తూ ముందుకొచ్చింది. అది పెంపుడు పావురు కదా అని నేను అనుకున్నాను. నేను ఒక గంట ఎక్కువసేపు ఇంగ్లాండ్ లో లేను. అప్పుడే విమానాశ్రయం దగ్గర నుండి వచ్చాను. అది పెంపుడు పక్షి అని అనుకున్నాను. నేను నిలబడి ఆమెన్ అని చెప్పగానే అది ఎగిరిపోయినది. ఆ పావురపు కూత విన్నారా అని సహోదరులు నేను అడిగాను. ఆ పావురం దాని కూత అర్థమేంటో అని నేను అడగగానే దాని గురించి వారు మాట్లాడుకోవటం ఆరంభించారు. అది వచ్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు బ్రతుకుతావు, నీవు చావు అని దాని అర్థం. ఆమె ఈనాడు బ్రతికి ఉన్నది. అందుకని నిరాశ, బ్రతుకుతానా చచ్చిపోతానా అనే నిరాశ ఆ స్త్రీని తరిమివేసినది. నిరాశ దాన్ని ఏర్పాటు చేసినది. నేనే వచ్చి సమయంలోనే ఆమె చేరుకున్నది అక్కడికి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని తెలుపుడు కొరకై దేవుని ఎదురుని వచ్చిన ఒక గుర్తుగా ఆయన ఒక పౌరాన్ని పంపించాడు. నిరాశ అరిజోనా ఉందని ఫీనిక్స్ నుండి ఒక సహోదరి హోటీ వాల్డ్రాప్ నా మొదటి కుడికలో ప్రక్క నుండి నడుచుకుంటూ వచ్చింది. గుండెల్లో క్యాన్సర్ జబ్బుతో ఉంటే తన భర్త ఇంకో నిత్యం తన కాపలా చూచే ఆయన ఆమెను తీసుకుని వచ్చాడు. ఆమె కూటానికి వచ్చి తన మనసులో నేర్చుకున్నది. అయితే గాలి పీల్చేంతగా ఆమె గాలి పీల్చలేనంతగా నీరసించిపోయింది. క్యాన్సర్ ఆమె తినివేడి ద్వారా ఆమె గుండె నుండి రక్తం కారుతుంది. గుండె క్యాన్సర్ జబ్బు. అది 18-19-20 సంవత్సరాల క్రితం జరిగినది. 1947లో జరిగినది. నేను ఈ వర్షంలో చనిపోతాను, నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అని తన నిత్యము కాపలా చూచే తన భర్తతో ఆమె చెప్పినది. నిరాశ, ఆమె స్పృహ కోల్పోయినది. ఆమె చనిపోయిందని నేను అనుకోవడం లేదు. అలాగని ఆమె చెప్పినది. బహుశా కావచ్చునేమో. బహుశా ఈ టేప్ ఆమె వినవచ్చును. అవునా? ఆమె చనిపోయిందని ఆమె చెప్పింది. నాకైతే తెలియదు. వారు చెప్పారు ఒక చనిపోయిన స్త్రీని వరుసలో తీసుకుని వస్తున్నారు అని చెప్పారు. ఆ స్త్రీని తీసుకుని వచ్చినప్పటికీ ఆమెలో ప్రాణం లేదు. ఆమెను ఇక్కడికి తీసుకుని రాగానే ప్రభు వాక్యం వచ్చినది. నేను వెళ్లి ఆమె పైన చేతులు పెట్టాను. ఆమె లేచి ఇంటికి వెళ్లిపోయినది నడుచుకుంటూ.
ఇది 18 సంవత్సరాల క్రితం జరిగినది. ఆమె గుండెల్లో ఎంతో ఆరోగ్యంగా ఉన్నది. నేను ట్యూషన్ కు చేరుకున్న తర్వాత ఆమె ఇక్కడికి ఉంటున్నది. నిరాశ. నేను దారిలో చనిపోయినా పర్వాలేదు, నన్ను ఇక్కడ తీసుకుని పోండి. ఆయన ఇతరులు స్వస్థపరిచాడు, నన్ను స్వస్థపరుస్తాడు, ఇష్టతతోనే చేస్తాడు. ఈ దినాన ఆతృతతోనూ ప్రేమతోనూ మన హృదయాలు నింపబడు కాక మరికొంత అయిపోతే అది ఎంతో ఆలస్యమైపోతున్నది. ఒరియా ఒకప్పుడు ఒక చిన్న కుమార్తెని కలిగి ఉన్నాడు. అతడు మధ్యస్థ విశ్వాసి. అతడు యేసునందు విశ్వాసం ఉంచాడు, కానీ ఒప్పుకోవడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే అతని సమాజం అందరి నుండి వెలివేస్తారు వారు. అయితే ఒక ఉదయవేళ వైద్యుడు వచ్చి ఇప్పుడు ఆమె చనిపోతుందని చెప్పాడు. నిరాశ అల్లకపోయినది. అతను తన యొక్క స్థానాన్ని బట్టి యేసును ఎదుర్కొనలేకపోయాడు. ఎందుకంటే ఒక యాజకునిగా తన యొక్క స్థానాన్ని అతను పోగొట్టుకుంటాడు కాబట్టి. అయితే నేను చెప్తున్నాను, అత్యవసర పరిస్థితి అతనిపై వచ్చినప్పటికీ అది అతన్ని నిరాశలోకి నెట్టివేసినది. అతడు తన యొక్క చిన్న బోధకుని వస్త్రము కొరకు, తలాపాగా కొరకు వెతుక్కున్నాడని నేను చూస్తున్నాను. పెట్టుకున్నాడు. తర్వాత ఇక నెట్టుకుంటూ ప్రజల నుండి వచ్చాడు. ఎక్కడైతే ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగున ముట్టినదో అక్కడ వారంతా కేకలు వేస్తున్నారు. అయితే అతడు లోపలికి వెళ్లి నా చిన్న కుమార్తె చావు సిద్ధంగా ఉన్నదని చెప్పాడు. బోధకుడా, నా చిన్న కుమార్తె మరణావస్థలో ఉన్నది. నీవిప్పుడు వచ్చి ఆమె పైన చేతులుంచితే ఆమె బ్రతుకుతున్నది అని అన్నాడు. అయ్యయ్యో, నిరాశలు కొన్నిసార్లు నిన్ను కార్యాలను చేయిస్తుంటవి. అవి నిన్ను కార్యదీక్షుడిగా చేస్తవి. అతని కుమార్తె నిరాశ ద్వారా స్వస్థత పొందినది. రక్తస్రావ రోగిని స్త్రీ నిరాశపడినట్లుగా మనం నిరాశపడదాం. ఆమెకున్న ధనమంతా ఆమె వైద్యుల వల్ల ఖర్చుపడి అయినప్పటికీ ఆమె సహాయం పొందలేదని బైబిల్ చెప్తున్నది. స్త్రీ ఋతుక్రమం ఉన్నప్పుడు అది ఆమెకు మొదలై రక్తం కారిపోతూ అది ఆగిపోలేదు. బహుశా వారు తమ యొక్క పొలాలను అమ్మి ఉండవచ్చు, కంచరగాడిదలను, గుర్రాలను కూడా అమ్మి ఉండవచ్చు. అయితే అది ఆమెకు ఉపయుక్తం కాలేదు. ఆమె యొక్క పూజారులు అలాంటివి చేయవద్దని చెప్పి ఉండవచ్చును. అయితే ఒక రోజు ఆమె పైనుండి క్రిందికి చూస్తున్నది. ఆమెకి ఎక్కడైతే పొలమున్నదో దాని ప్రక్కన చెరువు ఒడ్డున ఆమె నివసిస్తూ ఉండేది. అక్కడ తోట దగ్గర చాలా మంది ప్రజలు ఒక్క మనుషుల చుట్టూ గుంపు చేరి అదేంటి అని చెప్పుకుంటున్నారు. ఆయన నజరేయుడైన యేసు అని వారు అనుకుంటున్నారు. నిరాశ చేరుకున్నది. ఆమె అనుకుంటున్నది, నేను నీచమైన వారిలో ఒకదానను. అయితే నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టినట్లయితే నేను స్వస్థత పొందుకుంటున్నాను అని అంటున్నది. ఆమె ప్రతి విమర్శకుని ప్రతి దాన్ని దాటి వెళ్లిపోయినది. చెట్టు చివరికి గమ్యం చేరుకున్నది. నిరాశలో ఆయన వస్త్రం ముట్టినది. ఆయన వెనక్కి తిరిగి నన్ను ముట్టినది ఎవరు అని అడిగాడు. అందరూ మేము కాదు ముట్టింది అని అన్నారు. అయితే ఆయన చుట్టూరా చూశాడు. ఆయన గొప్పదైన దేవుని వరముతో ఉన్నాడు. ఆయన దేవుడు. ఆయన చిన్న స్త్రీని కనుగొని ఆమె రక్తస్రావం తగ్గిపోయినదని చెప్పాడు. నిరాశమైనటువంటి దాన్ని చేటు కొరకై తరిమి వేసినది. దక్షిణ దేశపు రాణి నడిపించినది నిరాశయే. సొలొమోను ద్వారా దేవుని యొక్క వరము కార్యనిర్వహణ అవుతుందని ఆమె విన్నది. నిరాశ అక్కడ ఆమెను నడిపించినది. నిరాశ అని మానవులైన నీకు నాకు కలుగుతున్నది. నీకు నాకు ఎలాంటి వ్యత్యాసం లేదు. మనకున్న రీతిగానే వారికి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నవి. వారు తింటారు, త్రాగుతారు, జీవిస్తారు, చనిపోతారు. మనవలే వారు మానవులు. ఆమె తన రాజ్యాన్ని విడిచి వెళ్ళినంతగా నిరాశ అంతగా ఆమెను తరిమివేసినది. సహారా ఎడారిలో ఆమె 40 దినాల ఒంటెల పైన ప్రయాణములో ఇస్మాయిలు ఆమెను బందిపోటు చేస్తారనే విషయాన్ని ఆమె నిరాశ చేత మరిచిపోయినది. నిరాశ ఎలాగైతేనే ఆమె వెళ్లిపోయినది. ఆమె ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆమె ఏమి తెలుసుకోవాలని సొలొమోను ద్వారా ఆశించిందో అది అతనికి మరుగు చేయబడలేదు. నిరాశ. యేసు చెప్పాడు, తీర్పు దినాన ఆమె లేచి ఈ తరం వారిపైన నేరారోపణ చేయనని చెప్పాడు. ఎందుకంటే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి. ముగింపుగా అనేది చెప్తాను. కొద్ది కాలం క్రితం మెక్సికోలో నిరాశలో ఉన్నటువంటి ఒకటి నేను చూశాను. నేనప్పుడే వేదిక వద్దకు వచ్చాను. ఒక పెద్ద ఆటో స్థలం అది. ప్రజలు ఉదయం 9 గంటల నుండి వేచి ఉన్నారు. అది రాత్రి 10 గంటలైనది. అంతకు ముందు రాత్రి నేను సంపూర్తిగా 30 సంవత్సరాల ఉండి గుడ్డివాడిన ఒకడు తాను చూపు పొందుకున్నాడు. సాక్ష్యమిస్తూ పట్టణమంతా ఆ రోజు తిరిగేటతడు. అంత ఎత్తున 30-40 గజాల పొడుగున పాత బట్టలు, దుప్పట్లు అక్కడ పెచ్చబడి ఉన్నవి. సుమారు 40-50 వేల ప్రజలు అక్కడ ఉన్నారు. వారికి ఉన్న పాత దుప్పట్లు, టోపీలు అవన్నీ వారేమి కలిగి ఉన్నారో అని అనుకున్నాను. వర్షం కురుస్తూ ఉన్నది. అక్కడ గోడకు అడ్డంగా ఒక తాడు కట్టారు. నేను వేదిక పైన ఉన్నాను. ఇక్కడ కూర్చున్న ఆ మనుష్యుడు కొద్ది నిమిషాల క్రితం అతడు అతని కుమార్తె మెక్సికన్ నుండి వచ్చి
సహోదరు ఆర్మెంట్ తో మాట్లాడారు. ఇక్కడ అతను మాకు జ్ఞప్తి ఉన్నాడు. ఈ రాత్రి మహిమలో అతను ఉన్నాడు. సహోదరు ఆర్మెంట్ అక్కడి నుండి తన ఓవర్ కోట్ తీసివేసి జాక్ వణికిపోతున్నాడు కాబట్టి అది అతనికి ఇచ్చాడు. వర్షములో నిలబడి మెక్సికోలో ఆ చలి వర్షంలో దక్షిణాది వారు గడ్డగట్టుకుని పోతారు. అక్కడ అతను నిలబడ్డాడు. నా కుమారుడైన బిల్లీ పాల్ నా దగ్గరికి వచ్చి నాతో ఇలా అన్నాడు, నాన్న నీవు ఒకటి చేయవలసి ఉంటుంది. అక్కడ ఒక మెక్సికో స్త్రీ ఉదయం చనిపోయిన ఒక బిడ్డను తీసుకుని వచ్చినది. వరుసలో ఆమె నుంచులకు తగినంత కాపలాదారు నా యుద్ధం లేరు అని చెప్పాడు. ఆ గుడ్డివాడి మీద చేతులుంచితే అతనికి చూపగలిగినట్లయితే ఆ చచ్చిపోయిన బిడ్డ మీద చేతులుంచితే ప్రాణం వస్తుంది దానికి. ఆమె ఒక కథోలిక్ స్త్రీ. ఆమెను వెనుకకు పంపించలేకపోయారు వారు. సహోదరు ఎస్పినోజో ఇంకా తదితరులు ఆమెతో చెప్పారు, ఇక ప్రార్థన కార్డులు మా వద్ద లేవు, ఇంకొక రాత్రి వరకు నీవు వేచి ఉండాలి అని చెప్పారు. ఆమె చెప్పినది, నా బిడ్డ చనిపోయాడు, ఉదయం చనిపోయినది, నేను అక్కడికి చేరవలసినదే అని అంటున్నది. ప్రార్థన కార్డు ఉన్నప్పటికీ లేనప్పటికీ ఆమె వచ్చినది. 300 మంది కాపలాదారులు వారు అక్కడ ఉంచారు. వారి కాళ్ళ కిందుగా ఆమె వెళ్ళింది. వారి వీపుల పైగా దుక్కుంటూ వెళ్లిపోయినది. ఈ బిడ్డను తీసుకుని పరిగెత్తుతూ వారి మధ్యనే పడిపోయినది. ఎటువంటి వ్యత్యాసాలు ఆమెకు అడ్డురాలేదు. ఆమె చేరుకోవడానికి ఆమె ప్రయత్నం చేసినది. ఆమె నిరాశలో ఉండిపోయినది. చూపు ఇచ్చిన దేవుడు ప్రాణము కూడా ఇవ్వగలడు అని దేవుడు ఆమెతో మాట్లాడి ఉండవచ్చును. ఆమె ఎంతో నిరాశపడిపోయినది. ఆమెలో ఒకటి మంటెత్తిపోయినది. అలాంటి నిరాశతో ఉన్నటువంటి ఓ వ్యాధిగ్రస్తున్న ప్రజలారా, కొద్ది నిమిషాలు ఆ మంట మీలో ఉన్నట్లయితే ఏమి జరుగుతుందో గమనించండి. ఆ క్రితము రాత్రి ఆ చిన్న బిడ్డకి స్వస్థతనివ్వగల దేవుడు, క్యాన్సర్ తో ఉన్న ఆ స్త్రీకి స్వస్థతనిచ్చిన దేవుడు, మిస్సెస్ ఫ్లోరెన్స్ నైటింగేల్కు స్వస్థత ఇవ్వగల దేవుడు ఈ మనుషుడికి స్వస్థత చేయగలడు. 1000 మందికి స్వస్థత చేయగలడు. నిరాక్షేపం లేని రుజువులతో ఆయన చనిపోయిన వారిని బ్రతికించాడు, రోగులను స్వస్థపరిచాడు, అనేక మందికి అలాగే చేశాడు. ఆయన దేవుడైతే చేయగలడు. ఆయన నిన్నటి దినాన దేవుడే, ఈ దినాన దేవుడై ఉన్నాడు. నిరాశ చెందు. ఆ తర్వాత ఒకటి జరుగుడు నీవు చూస్తావు. ఆ తర్వాత ఆ నిరాశలో ఆమె ఎంతో తొందరపడుతున్నది. నేను సోదరు జాక్మూర్తో చెప్పాను, ఆమె ఎవరో నాకు తెలియదు, ఆమె నేను ఎన్నడూ చూడలేదు, ఈ వేదిక వద్ద ఎవరున్నది ఆమెకు తెలియదు. ఆ బలహీనులైన కథలిక్ స్త్రీ ఒక ఇంగ్లీష్ ముక్క కూడా మాట్లాడలేదు కాబట్టి అది అని ఆమెకి ఎలాగో తెలుసు. నేను చెప్పాను, క్రిందకి వెళ్లి ఆ చిన్న బిడ్డ కొరకు ప్రార్థించు, అది ఆమెకు సంతృప్తి కలిగిస్తున్నది, ఆమె వెళ్లిపోతుంది అని నేను అన్నాను. అది కారణం కాదు అని చెప్పారు. అది ఆపలేని గర్జన వంటిది. ఎక్కడ ఆమె ఎగురుతున్నది. ప్రతి ఒక్కరూ అరుస్తున్నారు. వారి భుజాలపైకి ఎక్కి పరిగెత్తుతూ వారి మధ్య పడిపోయినది. ఆ ముందుకు కొన్ని అడుగులు వేయగలరు. ఆమెను వెనుక్కు లాగడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆమె వారి కాళ్ల మధ్యకు బిడ్డను పట్టుకుని వచ్చినది. కాపలాదారులను అందరినీ తబ్బిబులు చేసినది. ఎటువంటి అరమరిక లేక ఆమె అక్కడికి చేరుకున్నది. ఆమె అక్కడికి చేరవలసి ఉంటున్నది. అదేమైనప్పటికీ ఎటువంటి అవాంతరాలను కలుగు చేయలేదు. ఆమె అక్కడికి చేరుకోవాలి. ఇది శునీవీరులకు ఆ స్త్రీ కథవలే లేదా 3500 సంవత్సరాల క్రితం జరిగినది. అది 300 సంవత్సరాల క్రితం జరిగినది. చూశారా? ఈ రాత్రి కూడా అదే అవుతున్నది. అలాంటి నిరాశలు ఎదురవునప్పుడు నీకు కావలసింది ఏదో నీవు కోరుతూ ఆ యుద్ధ భూమిలో ప్రేమ విశ్వాసాలు ఉంచినట్లయితే, ఎందుకంటే నీవు దాన్ని పొందుతావని దేవుని యొక్క వాగ్దానం ఉన్నది కాబట్టి అది నిజంగా సత్యమైన విషయం. నేను అలా తిరిగాను. అక్కడ దైవ సేవకుడు లేక సువార్థికుడు, ఆ స్త్రీ నిమిత్తం నేను బాధపడ్డాను, నేను తిరిగాను. అయితే అక్కడ నిరాశ కల్పించలేదు. చూశారా? నేను తిరిగి ఇలా తలంచాను, సోదరు జాక్మూర్ ప్రార్థిస్తాడు సరిపోతుంది అని అనుకున్నాను. నేను చుట్టూ తిరిగాను. నేను అప్పుడు ఒక దర్శనాన్ని చూశాను. ఒక చిన్న నల్లటి ముఖముతో చిన్న బిడ్డ కూర్చుంటాం నేను చూశాను. మెక్సికో బిడ్డ బోసి నోటితో కనిపించాడు. అక్కడ కూర్చొని నా వైపు చూచి నవ్వుతున్నాడు. ఒక నిమిషం ఆగు అని నేను అన్నాను. ఆమె యొక్క నిరాశ పరిశుద్ధాత్మనే పంపించి నా ఆలోచన మార్చినది. నా కళ్ళను మార్చి ఆ బిడ్డ కూర్చునుంటాము నాకు చేయించినది. అది ఆత్మను తిరిగి పంపించినది. నేను చెప్పాను, ఒక్క నిమిషం ఆగు అంటూ బిడ్డను నా ఎదుగు తీసుకురా అని చెప్పాను. ఇక్కడ ఆమె నీలి తెలుపు రంగులతో ఉన్న తడిచిన దుప్పటితోనూ ఆ పొడవునున్న చచ్చిన బిడ్డను పెట్టుకుని ఆమె వచ్చినది. ఆమె చేతిలో సిలువనో లేక దండనో పెట్టుకుని శుభం మరియా అని చెప్పేవారి వలె వచ్చి పడిపోయినది. అలా ఉంచేసాయి, అది అవసరం లేదు అని నేను ఆమెతో చెప్పాను. నేను ఎక్కడ ఉన్నానో అక్కడ దగ్గరగా ఆమె వచ్చినది. పాద్రే అని పెద్దగా కేకి పెట్టినది. దాని అర్థం తండ్రి అని. అది చెప్పవద్దు, నీవు నమ్ముతున్నావా అని నేను అడిగాను. స్పానిష్ భాషలో ఆమె నమ్ముతున్నదని అతను చెప్పాడు. అవును, ఆమె నమ్మినది. నీవు ఎలాగూ నమ్ముతావు అని అతను అడిగాడు. ఆ వృద్ధుడు ఆ మనిషికి దేవుడు కండ్ల చూపు దయచేసినట్లయితే నా బిడ్డకు కూడా ఆయన ప్రాణం దయచేయగలడు అని ఆమె చెప్పినది. ఆమేన్. నిరాశ ఆమెను అక్కడకు నెట్టుకుని వచ్చినది. నా వల్ల ఏ ఒక్కటి లేదు, కేవలం దర్శనం మాత్రమే నేను చూశాను. నేను చెప్పాను, ప్రభువు యేసు
ఆ చిన్న బిడ్డ గురించి నేను దర్శనం చూశాను, అది ఇదే కావచ్చును. ఆ సమయానికి అతడు కాళ్ళు తన్నుకుంటూ ప్యాక్ 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 అని అంటున్నాడు. ఆమెతో కలిసి డాక్టర్ వద్దకు వెళ్ళు, ఆ బిడ్డ చనిపోయాడు అని వ్రాతపూర్వకమైన ఒక వివరణ తీసుకోమని నేను చెప్పాను. వైద్యుడి వివరణ వ్రాసి ఇచ్చాడు. ఇలాగన ఈ ఉదయం 9 గంటలకు నా ఆఫీస్ లో ఆ బిడ్డ గుండె ఆగిపోయి ఊపిరాడక నెమోనియా జబ్బుతో చనిపోయాడు అని వైద్యుడి వివరణ ఇచ్చాడు. ఓ, ఈ రాత్రి మెక్సికోలో ఆ బిడ్డ నేను ఎరిగినంత వరకు బ్రతికి ఉన్నాడు. అందుకని ఆ చిన్న తల్లిలో ఆ నిరాశ కురుకుపోయి గ్రిడ్డి వారికి నేత్రాలు తెరిచిన దేవుడు చచ్చిపోయిన తన బిడ్డను లేపగలని ఎదిగి ఆమె బిడ్డ కొరకు కేకలు వేసినది. నిరాశ. నీ పూర్ణ హృదయంతో నీవు నన్ను వెతకలేలా, అప్పుడు నేను నీ మొర్ర విందును. చూశారా, దేవుని రాజ్యం ధర్మశాస్త్రంలో ప్రవక్తలను యోహాను వరకు ఉండేది. అప్పటి నుండి దేవుని రాజ్యం ప్రకటించబడుతున్నది. మనుషులందులోకి బలవంతంగా చొచ్చుకుని వెళ్తున్నారు. నివేదనలో నిలబడి చొక్కాయి పట్టుకుని పైకి లాగు ప్రభువా, లోనికి నెట్టు అని చెప్పవద్దు. నీవు బలవంతంగా అందులోనికి చొచ్చుకో. జీవ మరణముల మధ్య నీవు నిరాశపడు. ఒక స్త్రీని కూర్చొని తలస్తున్నాను కనుక నాకు ఇంకొక కథ కొరకు సమయమునదా, ఏ విధంగా ఆ అమ్మాయి దారి తప్పి మరలా తిరిగి క్రొత్త పుటలో ఆరంభించినదో చెప్తాను. ఆమె ఇలా నిలబడి చెప్పినది, నేను బాగానే ఉన్నానని అనుకుంటున్నాను. నేను అన్నాను, లేదు లేదు అక్కడే నిలబడు అని అన్నాను. అయితే ప్రథమంగా ఏమి జరిగిందో తెలుసా, చిన్న చిన్న మాటలతో ప్రార్థన ఆరంభించి నేరుగా దాన్ని పెద్ద చేసింది. అది తర్వాత ఆమె నిరాశపడిపోయినది. ఓ దేవా, నన్ను రక్షించు అని అడిగినది. మద్యపానాలు మొదలగునవి బాగు చేయలేకపోయినవి, ఇంకేది బాగు చేయలేకపోయినది. అయితే ఆ పెద్ద నల్లకలు నా వైపు చుచ్చినవి. ఆమె చెక్కిళ్లపై నుండి కన్నీరు కారుతున్నది. ఆమె చెప్పినది, ఏదో జరిగినది అని అన్నది. అవునా? అవునండి, ఏదో జరిగినది. ఆమె నిరాశపడిపోవలసిన్నది. జీవ మరణాల మధ్య దీన్ని గురించి నిరాశపడదాం మనం. నీవు నిరాశ చెందకపోతే ఇక్కడికి రావద్దు. నీవు నిరాశ చెందావా, ఇక్కడికి వచ్చి గమనించు. నీవెంత త్వరగా ఇక్కడికి వస్తావో అంత త్వరగా నీవది పొందుకుంటావు. ప్రార్థించుకుందాము. నిరాశలో దేవుని రాజ్యం కొరకు కనిపెట్టు, అది నీ మీదికి వస్తుంది. మా యొక్క పరలోకపు తండ్రి, యేసు నామములో అడుగుతున్నాను ప్రభువా, మా ఇలా జాలి చూపండి, మాలో నిరాశను చేకూర్చండి. ఓ ప్రభువైన దేవా, మా ఇళ్ళ కనికరము చూపండి. నిరాశ హృదయంతో ఈ రాత్రి ప్రజలు నిన్ను వెతుకుదురు కాకయని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మీరు ఇక్కడ ఉన్నారని మాకు తెలుసు. నీవు నిన్న నేడు యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నావు. ఇక్కడున్న అనేకులు ఎవరైతే గుర్తు కలిగి ఉన్నారో అలాంటి వారు మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నారు. వారు పాతలోకపు జీవితం నుండి నూతనత్వానికి మార్పు చెందారు. వారు దాన్ని కలిగి ఉన్నారు. రక్తం పూయబడి ఉన్నది. దేవా, ఒక గుర్తు సూచనను వారికి దయచేయండి. వారు తమ హస్తాల్లోకి ఆ గుర్తును తీసుకుందురు కాక, నేను దేవుని చేత కొనబడిన వస్తువునని వ్యాధిగ్రస్తులు చెప్పుదురు కాక, నేను క్రీస్తులో ఉన్నాను, ఆయనలో ఎటువంటి వ్యాధి లేదని చెప్పుదురు కాక, నేను క్రీస్తులో ఉన్నాను, ఆయనలో ఏ పాపము లేదని చెప్పుదురు కాక, నేను క్రీస్తులో ఉన్నాను, ఆయనలో ఎటువంటి అవిశ్వాసం లేదని చెప్పుదురు కాక, సాతాను చెప్పిన దానిని గద్దిస్తున్నాను. నా అతిక్రమ నిమిత్తమై ఆయన గాయపరచబడిను, నా దోషము నిమిత్తమై ఆయన లెగ్గొట్టబడిను, సమానార్థమైన శిక్ష ఆయన మీద పడిను, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతున్నది అను నా గుర్తును నేను తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఆ గుర్తును పట్టుకున్నాను. దేవుడు నన్ను గుర్తించాడని ఆ ఉద్దేశం కొరకు వ్యక్తిగా ఆయన ప్రభుని యేసును వ్యక్తి రక్తపు చేత కొనబడుతని నేను ఆయన మరణము గుర్తును నా చేత పట్టుకున్నాను. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు. నేను ఆయన వాడును, ఆయన నావాడు. ఈ రాత్రి నుండి నేను దేవుని నమ్మితని. నేను అక్కడికి చేరుకున్నప్పుడే అవన్నీ జరిగించబడినవని నిశ్చయమైన విశ్వాసంతో నేను వెళ్తాను. ఎందుకంటే ఆయన నోటి నుండి పలుకబడిన ఆఖరి మాటలు ఇవి: వారు రోగుల పైన చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ప్రభువా, దాన్ని దయచేయండి. నిరాశ చేకురును కాక యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్. I will, I do believe, and I will, I do believe, I can, I will, I do believe that Jesus heals me now. Oh, I can, I will, I do believe, I can, I will, ఆలోచించు. నేను తీర్మానించుకుంటున్నాను.
మీరు దాన్ని నమ్ముతున్నారా? నేను తీర్మానం చేసుకున్నాను, నేను నిశ్చయించుకున్నాను. దేవుని కృప చేత అది నన్ను తాకే వరకు నేను దాన్ని నిలుపు చేయనని నిశ్చయం చేసుకున్నాను. నా మీద చేతులు పెట్టించుకోవటకై నేను ఇక్కడికి వెళ్తున్నాను. దేవుడెప్పుడును మనకు అపజయమివ్వడు. ఆ గొప్ప వైద్యుడు ఇప్పుడు దగ్గరలో ఉన్నాడని నేను నమ్ముతున్నాను. వాక్యాన్ని వ్రాసిన దేవుని నమ్ముతున్నాను. అర్పణ చేసిన దేవుని నేను నమ్ముతున్నాను. ఈ రాత్రి పాపం నుండి శుద్ధీకరించిన దేవుని గుర్తు నేను నమ్ముతున్నాను. ఆ గుర్తు ఆయన సొంత ప్రాణమే ఇప్పుడు మన మధ్య ఉన్నది. యుగ పర్యంతరము నేను మీతో కూడా ఉందును. లోకం ఇక్కడ నన్ను చూడదు. కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూద్దరు. నేను మీలో ఉంటాను, మీతో ఉంటాను, యుగ పర్యంతరము మీతో ఉంటాను. దాన్ని మీరు నమ్ముతున్నారా? నేను ఆయన నమ్మిక ఉంచుతున్నాను. ఆయనది చేస్తాడని నేను నమ్ముతున్నాను. మీరు కూడా. మరిప్పుడు నేను దాన్ని ఆరంభించిన వెంటనే దర్శనాలు నేను చూస్తున్నాను. ఆమేన్. గొప్ప గొప్ప విషయాలను తెలియచేయ ప్రభు యొక్క గొప్ప దర్శనాలు. ఆమేన్. దాన్ని మనం ఆరంభిస్తే ఈ రాత్రంతా ఇక్కడ ఉంటాం. నమ్మబోతున్నాం. మీరు నమ్ముతున్నారా? ఆమేన్. నా నిండు హృదయంతో నేను నమ్ముతున్నాను. సహోదరి పామె వరుసలో కూర్చున్న ఆ స్త్రీ, ఆమె నాకు కొత్తవారు. ఆమె జార్జియా నుండి వచ్చినది. ఆమెకు స్త్రీ సంబంధమైన ఇబ్బంది ఉన్నది. దేవుడు ఆమెను బాగు చేస్తాడని ఆమె నమ్మినట్లయితే ఆయనది చేస్తాడు. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఆమెను చూడలేదు. అయితే ఆమెకున్న బలహీనత అదే. ఆ స్త్రీ నేను ఇక్కడ ప్రసంగం చేస్తున్నప్పుడు ఆమె వర్తమానం క్రితం వినదో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆమెను చూశాను. నీవు దాన్ని నమ్మాలి. అది వాస్తవమేనా? ఆమేన్. నీవు నమ్మినట్లయితేనే. అంతే. ఇక్కడ వెనకాల కూర్చుని ఆమె వీపు నొప్పితో ఎంతో బాధపడుతున్నది. ఆమె పేరు శ్రీమతి విజ్డమ్. నీవు నీ నిండు హృదయంతో నమ్మినట్లయితే యేసుక్రీస్తు నేను స్వస్థపరుస్తాడు. నేను ఏనాడు నా జీవితంలో ఆమెను చూడలేదు. ఆమె బాధపడుతూ వెనకాల కూర్చుని ఉన్నది. ఆమె పసుపు రంగు వస్త్రాలు ధరించి ఉన్నది. అవునా? మంచిది. మనం ఒకరికొకరు తెలియని వారము. అవును, మంచిదండి. ఆరోగ్యవంతుడమై ఇంటికి వెళ్ళు. యేసుక్రీస్తును స్వస్థపరచును కాక. ఆమేన్. ఇంకొక స్త్రీ ఇప్పుడే ఆమె పట్టుబడినది. వెనుకాల ఆ వీపు నొప్పుతో ఉన్నది. ఆమె వెనుక కూర్చుని ఉన్నది. ఆమె వీపు నొప్పితో ఉన్నది. ఆమెకు ఒక బిడ్డ ఉన్నాడు. ఆమె తలనొప్పితో కూడా ఉంటున్నది. అవును కదా? ఆమె పేరు మిసెస్ పాకర్. నీ నిర్హృదయముతో నీవు నమ్ముతున్నావా? మీ ఇద్దరిని యేసుకి స్వస్థపరుస్తాడు. ఆమేన్. మనం ఒకరికొకరు తెలియని వారము. అది నిశ్చయంగా నిజం. ఆమేన్. నీ నిర్హృదయంతో నీవు నమ్ము. ఇక్కడ మెషిగన్ నుండి వచ్చినటువంటి ఒక పెద్ద ఆయన కూర్చుని ఉన్నాడు. అతను చెవుల నొప్పితో ఉన్నాడు. అతడు స్వరాల గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆత్మ బలహీనత అతనికి. అవునా? నీతో మాట్లాడుతున్న దేవుడా కాదా నీకు తెలియదు. నీ చెవుల్లో శబ్దాలు నీవు వింటున్నావు. అది నీకు సంపూర్తిగా క్రొత్త విషయమే. అది వాస్తవమైతే నీ చేతులు పైకెత్తు. అది జరుగుతున్న విషయం. అది నేనెన్నడూ బాధపరచలేదు. యేసుక్రీస్తును స్వస్థపరుస్తాడు. మీరు ఆ మహోన్నతుడు వైద్యుడు నమ్ముతున్నారా? నేను మీతో నార్వే భాషతో మాట్లాడతాను. మీరు నార్వే భాష అర్థం చేసుకోరు. మంచిది. అది నీకెలా మాట్లాడాలో తెలిస్తే నమ్మి ఇంటికి వెళ్ళమని చెప్పు. సహోదరి, అతనెవరో నాకు తెలియదని మీకు తెలుసు. ప్రార్థన చేయించుకొనకై నార్వే నుండి ఇక్కడికి వచ్చాడు. ఆరోగ్యవంతునిగా తిరిగి వెళ్ళు. ఆమేన్. ఓ యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు. ఏంటది? అది అగ్ని స్తంభము. అది పరిశుద్ధాత్మ. అది ఆ గురుతు. యేసుక్రీస్తు జీవిస్తున్నాడని గురుతు. కాలకాలం క్రితం ఆ కార్యములు ఆయన చెడు చూశారు. వారి తలంపులను ఆయన ఎరిగాడు. ఎందుకంటే ఆయన వాక్యము కాబట్టి. వాక్యము 2 రోజుల కగ్గుబట్టే వాడిగా ఉండి హృదయం యొక్క ఆలోచనలు తలంపులను ఎరిగి ఉన్నది. ఆమేన్. నీళ్లు తలుక్కుమంటం నేను చూశాను. ఈ చిన్న యవనస్తుడు వస్తున్నప్పుడు నాయరుని భాషలో వ్రాయబడిన పుస్తకాన్ని చదివాడు, విన్నాడు. అతను అర్థం చేసుకోవాల్సి ఉన్నది. ఒక అతనితో మాట్లాడారు. అతను ఒక బాధచేత ఉన్నాడు. అయితే అతను హృదయపూర్తిగా నమ్మినట్లయితే ప్రభుని యేసు అతని బాగు చేయబోతున్నాడు. అతను చాలా దూరం నుండి వచ్చాడు. పేద బిడ్డ నెట్టుకున్నాడని ప్రయత్నం చేశాడు. ఒక్క నిమిషం మనమంతా అతనిపై చేతులు చూద్దాం. మీరు నమ్ముతున్నారా? ఆమేన్. ఎంత అద్భుతం. ఆహా, గొప్ప వైద్యుడు సమీపంగానే ఉన్నాడు. సహోదరి వర్గన ఎక్కడ? పియానో దగ్గర. తదితర సహోదరులు మీరు త్వరగా వచ్చి ఆ గొప్ప వైద్యుడు సమీపంగా ఉన్నాడు. జాలిగల యేసు అని పాడుతారా? ఏ వరుసలో ఉన్నటువంటి ప్రార్థన కోరుతున్నవారు దయచేసి ఈ ప్రక్కకి రండి. ఒక సమయంలో ఒక్క వరుసలో అవుతున్నది. సహోదరు నెవిల్, మీరు అంగీకరిస్తుంది చేస్తారా? సహోదరి క్యాప్స్ ఎక్కడ? లేక పాటల నాయకుడు ఎక్కడ? సహోదరు అన్గ్రెన్ లేక సహోదరు క్యాప్స్ ఒక రండి. ఈ పాట పాడి నడిపించండి. వారిలో ఒకరైన సహోదరులు ఎక్కడ? మంచిదండి. బాగుంది, మంచిది. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండండి. నిరాశ
గుర్తుంచుకోనండి, నిరాశ ఏం చేస్తుందో చూశారా? నిరాశ సముద్రం యొక్క నడిభాగాన్ని నిన్ను తరుముతుంది. నిరాశ ఒక స్థానం నుండి ఇంకొక స్థానానికి నిన్ను తరుముతున్నది. నిరాశ నిన్నెక్కడికైనా తరుముతున్నది. ఒక ప్రస్తుతమైన వృద్ధ తండ్రి అతని యొక్క కుమార్తె నిరాశతో రావడానికి ప్రయత్నం చేశారు. ఇంతకు వచ్చి కూర్చున్నారు. కొన్ని నిమిషాల క్రితమే పరిశుద్ధాత్మ కూడికల్లో ఈ విషయాన్ని బయలుపరిచారు. నేను ఇక్కడికి రాకముందు ప్రభువైన యేసు, నీ యొక్క దాసుని ప్రార్థన వినండి, అనుగ్రహం చూపండి ప్రభువా. మేం ప్రార్థిస్తున్న ప్రతి వారి అక్కర నీవు తీర్చమని మేము ప్రార్థిస్తున్నాము యేసు నామమున. మీరు తప్పకుండా స్వస్థత పొందుకుంటారని ఎరిగిన వారై ఎవరైతే నిరాశతో ఉన్నారో అలాంటి మీరు గత ఆదివారం రాత్రి నుండి ఈ వారంలో స్వస్థత పొందుకున్న వారు నేను ఎరిగినంత వరకు 100 బాళ్ళు ఉంటారు. గమనించండి, ఆయన వస్తాడు. చూడండి, ఆయన నిన్నెప్పుడూ స్వస్థపరిచాడు. ఆయన వాక్యాలు తీసుకుని వస్తాడు. దాన్ని ఆయన నిర్ధారణ చేస్తాడు. ఆయన సన్నిధిని ఆయన చూయిస్తాడు. దేవునికి ఆవుల ఎవరూ ఏ కార్యాలు చేయలేరు. అది తెలుసా మీకు? అది మెస్సయ్య యొక్క సూచన. నేను మెస్సయ్యను కాదని మీకు తెలుసు కనుక అది ఆయనే. ఇక్కడ ఆయన ప్రతిదీ మీకు రుజువు చేశాడు. అది మిమ్మల్ని నిరాశలోనికి త్రోసివేయవలసి ఉన్నది. అది ఈ స్థలమును విద్యుత్ ఉత్పత్తి చేయవలసి ఉన్నది. పిండి ముద్దకు సరిపోవలసినట్టుగా ఉండవలసి ఉన్నది. తప్పనిసరిగా అది ప్రేమ విశ్వాసాలను బహిర్గతం చేయవలసి ఉన్నది. నిరాశ ప్రజలను దేవుని రాజ్యంలోనికి తరిమి వారి నిండు హృదయంలో నమ్మినట్లుగా చేస్తున్నది. మీరంతా నమ్ముతున్నారా? ఇప్పుడు బిల్లీ మొదలగు వారు మీరు రండి. నా వైపు చూడు. చాలా కాలం నుండి నిన్ను చూడలేదు. అయితే నీవు జబ్బుగా ఉన్నావు. నీవు ఒక విధమైన విరోచనాలతో బాధపడుతున్నావు. అవును, ఆగిపోతుంది. అది నేను విడిచిపెడుతున్నది. అతను ఇక్కడ బయలుదేరినప్పటి నుండి కూడా నేను దాన్ని చూస్తున్నాను. ఏ ఒక్క విషయము దేవునికి మరుగు చేయబడలేదు. నేను చూడలేదు. కొన్ని నెలల నుండి టోనీని నేను చూడలేదు. అయితే అది అతని ఉండటం నేను చూశాను. అది అతనికున్నది. ఇప్పుడు అది లేదు. తల వంచుకుందాం. ఏ ఒక్కరూ కళ్ళు తెరవద్దు. ఏ కన్ను అటు ఇటు చూడవద్దు. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. విల్లిపాల్ గాని సహోదరు నెవిలి కాని ఆ సమయం వచ్చినప్పుడు వరుసకు పిలుస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండండి. మీరు పిలువబడిన తర్వాత మధ్యలో ఉన్న మీ ఎడమ చేతి వైపునకు వస్తారు. ఇక్కడున్న ఎడమ వరుస వారు మీరు పిలువబడినప్పుడు మీ ఎడమ చేతి వైపునికే వస్తారు. సహోదరు నెవిల్ మిమ్మల్ని పిలుస్తాడు. ఇక్కడ ప్రజలు వస్తున్నప్పుడు ఇక్కడున్న ఎవరైనా సహోదరులు వచ్చి వారిపై నాతో కలిసి చేతులుంచుతారా? సేవకులైన సహోదరులు మీరు ఇష్టపడితే వచ్చి నాతో నిలబడి మీలో చేతులుంచుటకు మీరు నిజంగా ఆహ్వానించబడుతున్నారు. అది ఏదో ఇష్టమొచ్చినట్లుగా చేసేది కాదు. నాకే విధంగా హక్కు ఉన్నదో అలాగే మీరు హక్కును కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. ఎవరైనా నమ్మకపోతే వారిలో ఏదో పొరపాటు ఉంటున్నది. సరే, మనం అడుగుతున్న ప్రధాన్ని దేవుడు దయచేయునని మన నిండి హృదయంతో మనం నమ్ముదాం. నమ్మకం ఉంచండి. అనుమానపడవద్దు. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి ఒకరికొకరు. బైబిల్ ఏమని చెప్తున్నది? మీ తప్పిదములు ఒకరితో ఒకరు ఒప్పుకునుడి, ఒకరికొకరు ప్రార్థించండి. వరుసల్లో వస్తున్న మీరు మీ చేతుల మిమ్మల్ని తాకిన వెంటనే, ఈ హస్తాల మిమ్మల్ని తాకిన వెంటనే మీరు స్వస్థత పొందారని దేవుని స్తుతిస్తూ సంతోషంగా నుండి వెళ్ళండి. మంచిది. చౌదరి క్యాప్స్ పాట నడిపిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండండి. As we follow your commandments for laying hands on the sick, you said they shall recover. We believe it, Father, in Jesus' name. All right? Everybody in prayer now as we start praying. First is a little sick boy. Lay hands on the child.
యేసుక్రీస్తు నామమున అతను స్వస్థత పొందుకునేలాగున అతనిపై చేతులు చూస్తున్నాము. అవునండి, యేసుక్రీస్తు నామమున.